ఈ రోజు మా టార్చ్ బేరర్ ద వన్ హిమ్సెల్ఫ్ యుగంధర్. ఈ జనరేషన్ లో గ్రాఫిక్స్ యూసేజ్ యూట్యూబ్ వీడియోలకి ఇన్స్టాగ్రామ్ రీల్స్ కి కూడా వీళ్ళు ఈ విఎఫ్ఎక్స్ వాడుతున్నారు. ఎక్స్పెక్ట్ చేశారా సార్ వెన్ యూ స్టార్టెడ్ ఆఫ్? డెఫినెట్ గా నో. అప్పుడు ఏంటంటే మాస్క్ కానీ జురాసిక్ పార్క్ ఇలాంటివి ఒక సినిమాలో 10 షాట్లు ఉంటే ఆ సినిమాలో 10 షాట్లు ఉన్నాయి అని చెప్పుకునే వాళ్ళు. అలాంటిది ఇప్పుడు 1000 షాట్లు ఒక్కొక్క సినిమాలో ఉన్నాయి. అప్పుడు ఈ కన్వెన్షనల్ సొసైటీ మిమ్మల్ని వెనక్కి లాగేసి ఉండాలిగా. వెనక్కి లాగడం కాదు కానీ పాస్వర్డ్ కొట్టేటప్పుడు ఇలా ఏం చూస్తున్నారని ఇలా కొట్టడాలు చాలా కాంపిటీషన్ ఉండేది. ఇప్పుడేంటి అందరూ ఇన్స్టిట్యూట్ కల్లక్కర్లేదు, యూట్యూబ్ ఓపెన్ చేసుకుంటున్నారు, మనకే వాళ్ళు నేర్పిస్తారు. రియలీ? ఒక విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ ఎవరైనా అవ్వాలి అంటే ఉండాల్సిన క్వాలిటీ ఏంటి? సంబడి కుడ్ బి గుడ్ అట్ మ్యాథ్, కోడింగ్ కూడా కొంచెం అవసరం అవుతుంది. ఆర్టిస్ట్ అయి ఉండొచ్చు, మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్న వాళ్ళు కూడా, లైన్ ప్రొడ్యూసర్లు అవసరం అవుతారు. స్పెసిఫిక్ వీళ్ళే చేయొచ్చు వేరే వాళ్ళు చేయలేరు అనడానికి లేదు. దేవరా చాలా చాలా ప్రెస్టీజియస్ గా వర్క్ చేసిన ప్రాజెక్ట్. లక్కీ టు బి పార్ట్ ఆఫ్ దాట్. గుడ్ థింగ్ ఏంటంటే మూవీ కూడా ఐ థింక్ సైఫ్ కి ఏదో వచ్చిన ఇంజురీ ఏదో అయ్యి డిలే అయింది. ఎవరికి ఇంజురీ అయినా మీరు దేవుడికైనా థ్యాంక్ గాడ్. విఎఫ్ఎక్స్ అనేది కూడా ఒక ప్రాసెస్, దీనికి ఎంత టైం కావాలని రియలైజ్ అవ్వరు. దే ఫీల్ ఒకసారి వాళ్ళ పని అయిపోతే మిగిలిన వాళ్ళది పని కాదు. ట్రైలర్లోను టీజర్లోను పెడతారు మనీ షార్ట్స్ అని. ఎడిట్ ఏమో మొన్న నుంచి సడన్ గా కావాలంటే ఎలా ఇస్తాం. ఆ వారిసు మూవీకి ఐ సఫర్డ్ అనమాట. అవునా? బిగ్ టైం. మీరు థియేటర్ కూర్చున్నప్పుడు అసలు నార్మల్ పర్సన్ లాగా మీరు ఎంజాయ్ చేయగలుగుతారో యూ కీప్ పికింగ్? అలా ఏం లేదు. విఎఫ్ఎక్స్ కావాలంటే సెపరేట్ గా ఇంకోసారి చూస్తాను కానీ రెండిట్లో యూజువల్గా అలా ఏం కాదు. మా గురూజీ త్రివిక్రమ్ గారు, సో ఆయనతో వర్క్ చేయడం అమేజింగ్ ఎక్స్పీరియన్స్. కష్టం ఎవరితో అంటే సుకుమార్ గారితో అనమాట. వాట్ ఈస్ అన్రియల్? మ్యాండలోరియన్ ఈజ్ ఏ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. చూడలేదు డిస్నీ వాళ్ళది. అంటే ఈ మధ్య డిస్నీ హాట్స్టార్ పెడితే మలయాళం దగ్గర అయిపోవాలనిపిస్తుంది. వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేవి కూడా ఏమైనా ఉన్నాయా? ఎన్టీఆర్ గారి నుంచి అమేజింగ్ ఈ స్మార్ట్. మహేష్ బాబు గారు, మై గాడ్ ఈజ్ ఇన్సేన్. అంటే పైకి నవ్వుతూ ఉంటారు కానీ ఆయన వెరీ. ఇవి కాకుండా మీ బ్రెయిన్ లో మిగతా ప్రపంచం ఏముంటుందా? క్రికెట్ బాగా ఇష్టం. బౌలర్, బ్యాటర్, టిపికల్ ఇండియన్. అంతే, మనం అందరూ ఎవరి బ్యాట్ అయితే ఆడే బ్యాటింగ్. పర్టికులర్ మూవీ చేస్తున్నప్పుడు మీకు బిగ్గెస్ట్ కంప్లైంట్ ఎవరి మీద ఉంటుందండి? ప్రొడ్యూసర్. దే డోంట్ వాల్యూ విఎఫ్ఎక్స్ యాజ్ మచ్. హీరోని చూసి వస్తారు, సినిమా విఎఫ్ఎక్స్ని చూసి కాదు అని చాలా ఓపెన్గానే చెప్తారు. మీరు ప్రొడ్యూసర్ అయిపోండి. డైరెక్టర్ అయితే చాలు. ఇయర్ 1999 ఐ రిమెంబర్, మన తెలుగుకి ఒక కొత్త ఒక యంగ్ స్మార్ట్ ఫేస్ మన తెలుగుకి హీరోగా ఇంట్రొడ్యూస్ అయ్యారు. ఆయనే మహేష్ బాబు. ఆ తర్వాత ఆఫ్ కోర్స్ యాక్టర్, స్టార్, సూపర్ స్టార్గా ఆయన మారారు. సరే, ఇన్ఫాక్ట్ ఆయనతో పాటు ఇంకో ఆయన కూడా డెబ్యూ చేశారు. ఆయన కూడా ఆయన ఫీల్డ్లో స్టార్, సూపర్ స్టార్గా అయ్యారు. అండ్ దట్ ఈస్ ద వన్ హిమ్సెల్ఫ్ యుగంధర్. షుడ్ ఐ సే విఎఫ్ఎక్స్ యుగంధర్? యుగంధర్ విఎఫ్ఎక్స్. మిమ్మల్ని విఎఫ్ఎక్స్ మ్యాన్ ఏమంటారు మిమ్మల్ని? యుగంధర్ అంటారు, కొంతమంది క్లోజ్ గా ఉన్న వాళ్ళు యుగి అంటారు. గ్రీన్ స్క్రీన్ మ్యాన్ అట్లాంటివి పేర్లు పెట్టారు మీకు? లేదు, విజువల్ ఎఫెక్ట్స్. సార్ 1999 to 2024 ఇదేంటి 25th ఇయర్ బ్యాటింగ్ మీరు? యాక్చువల్లీ ఇంకో 3 years ముందే మొదలు పెట్టాను. 96లో మొదలు పెట్టాను. అప్పుడు ఏంటంటే ఇనిషియల్ గా టైటిల్స్ చేయడం అంటే మూవీస్ కి విఎఫ్ఎక్స్ అప్పటికి వాడడం మొదలెట్లేదు. సో ఇట్ వాజ్ మోర్ ఆఫ్ టీవీ ప్రోమోస్ కానీ ట్రైలర్స్ చేయడం అలాంటివి చేస్తుంటాను. మోర్ ఆఫ్ టెలివిజన్ స్కేల్లో. అంటే నాకు ఎనీ కంప్యూటర్ గ్రాఫిక్స్ ఆర్ విఎఫ్ఎక్స్ ఇలాంటి ఏ టాపిక్ వచ్చినా సరే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది దూకుడు సినిమాలో ఎంఎస్ నారాయణ గారు అంటారు కదా, కళ్ళ కింద క్యారీ బ్యాగ్ ఏంట్రా అంటే గ్రాఫిక్స్లో తీసేస్తానంటారు. ఈ జనరేషన్లో గ్రాఫిక్స్ యూసేజ్ ఈ లెవెల్లో ఐ మీన్ ఇట్స్ లైక్ నార్మల్ ఎనీ అదర్ వర్డ్ లాగా తయారైంది కదా. ఐఎమ్ షూర్ యూట్యూబ్ వీడియోలకి, ఇన్స్టాగ్రామ్ షార్ట్స్కి కూడా, ఇన్స్టాగ్రామ్ రీల్స్కి కూడా వీళ్ళు ఈ విఎఫ్ఎక్స్ వాడుతున్నారు. ఈ లెవెల్ ఆఫ్ ఓపెనింగ్ అప్ అనేది ఎక్స్పెక్ట్ చేశారా సార్ వెన్ యూ స్టార్టెడ్ ఆఫ్? డెఫినెట్గా నో. అంటే అప్పుడు ఏంటంటే మనకు నచ్చిన సినిమాలు మాస్క్ కానీ జురాసిక్ పార్క్ ఇలాంటివి టెంట్ పోల్ ఫిల్మ్స్ అంటారు కదా, అలాంటి వాటికి. బట్ ఈ ఎక్స్టెన్సివ్ ఈ రేంజ్ డెఫినెట్లీ యాంటిసిపేట్ చేయలేదు. అండ్ ఇంత ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. అవును. వాట్ యూ థింక్ ఈస్ ద రీజన్? అంటే ఒకటేంటంటే అవేర్నెస్ పెరిగింది ఫిల్మ్ మేకర్స్కి కానీ, యాక్టర్స్కి కానీ, ప్రొడ్యూసర్కి, అందరికీ టూల్స్ ఎక్కువ వచ్చినాయి. దీన్ని ఎలా వాడుకోవచ్చు అనేది ఒక ఐడియా వచ్చింది. ఇంతకుముందు మనకి గుర్తుంటే అమ్మోరు, అప్పుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి, అంజీ, దానికంటే ముందు అమ్మోరు. అంటే ఒక విఎఫ్ఎక్స్ అంటే ఏదో స్పెషల్ గా ఒక ఐటమ్ ఉంటే దాన్నే విఎఫ్ఎక్స్ అని వచ్చేది. అప్పుడు నాకు ఇంకా గుర్తు, ఒక సినిమాలో 10 షాట్లు ఉంటే ఆ సినిమాలో 10 షాట్లు ఉన్నాయి అని చెప్పుకునే వాళ్ళు. అలాంటిది ఇప్పుడు 1000 షాట్లు ఒక్కొక్క సినిమాలో ఉన్నాయి.
కాదండి, అంటే ఈ జనరేషన్లో ఫ్రమ్ మనం గ్రీన్ స్క్రీన్లని, బ్లూ మ్యాట్లని చాలా చాలా ఐ మీన్ మీ లాంగ్వేజ్లో చాలా మాట్లాడతారు కదా సార్. బట్ బ్యాక్ ఇన్ ద డే మన మాయమసాల లాంటి సినిమాలు అంత ఈజీగా మరి ఎలా చేయగలిగారు విఠలాచార్య గారి సినిమాలు? ఐ మీన్ ఈజీ ఏం కాదు, కాంప్లికేటెడ్ ప్రాసెస్. డిఫరెంట్ లేయర్స్ షూట్ చేసి కలర్లు బ్లెండ్ చేసి ఫిల్మింగ్ టైంలోనూ ప్రికాషన్స్ తీసుకుని దాని తర్వాత ప్రింటింగ్ టైంలోనూ ఈజీ ఏం కాదు. ఇది విఠలాచార్య గారు వీళ్ళందరూ ఏంటంటే వెరీ స్మార్ట్. ఐ కాంట్ సే ఇట్ ఈస్ ఈజీ. యా బట్ అంటే వాట్ ఐ వాంటెడ్ టు నో సార్, ఇప్పుడు చాలాసార్లు దెర్ విల్ బి ఏదో ఒక మీరు ఇందాక టోటెమ్ పోల్స్ లాగా ఒక వ్యక్తో, ఒక మనిషో, ఒక ఇమేజో మనీ మూవ్ చేస్తుంది, మోటివేట్ చేస్తుంది టు గెట్ ఇన్ టు దట్ జోన్ కదా. మీరు విఎఫ్ఎక్స్లో రావడానికి వాట్ వాస్ దాట్ మోటివేటింగ్ జోన్? యా, ఐ థింక్ అప్పుడు ఏంటంటే నేను బొమ్మలు బాగా గీసేవాడిని చిన్నప్పుడు. ఓకే. అండ్ టిపికలీ అందరి పేరెంట్స్ కూడా ఇంజనీరింగ్ మెడిసిన్ అంటారు కదా. లక్కీలీ మై డాడ్ డింట్ ఇన్సిస్ట్ అనమాట, అటే వెళ్ళాలి నువ్వు అని అనలేదు. ఈ బొమ్మలు బాగా గీయడం వల్ల యానిమేషన్ ఒకటి కొత్తగా వస్తుంది, అటు వెళ్తే బెటర్ ఏమో, అప్పుడే లయన్ కింగ్ అది రిలీజ్ అవడం. సో అలా మెల్లిగా దానితో నాకు కంప్యూటర్ సైన్స్ కూడా వచ్చు. యూనో ఇప్పుడు గుర్తుంటే బ్యాక్ ఇన్ 30 years బ్యాక్ ప్రతి ఒక్కరు టైప్ రైటింగ్ నేర్చుకునేవాళ్ళు. అవును, షార్ట్ హ్యాండ్ ఏవో బై డిఫాల్ట్ అనమాట. అవును. సో నేను కంప్యూటర్ కీబోర్డ్ మీద కొట్టుకుంటూ ఉండేవాడిని అవి. సో అలాగే అప్పటి నుంచే కంప్యూటర్ సైన్స్ అలవాటు అనమాట. అప్పుడే Windows 95 రావడం, దాంట్లో పెయింట్ బ్రష్ అనే ఒక టూల్ ఉంటుంది, వాటిలో బొమ్మలు గీసుకోవడం. సో అలా ముందు నుంచి ఆ కంప్యూటర్స్ అలవాటు అయిపోయింది అనమాట. దెన్ ఐ థాట్ ఇట్ మేక్ సెన్స్ టు గెట్ ఇన్ టు 3D యానిమేషన్. 2D బొమ్మలది కాకుండా మన స్పీడ్కి అదైతే బాగుంటుంది అనిపించింది అనమాట. మరి అప్పుడు ఈ కన్వెన్షనల్ సొసైటీ మిమ్మల్ని వెనక్కి లాగేసి ఉండాలిగా? అంటే అప్పట్లో వెనక్కి లాగడం కాదు కానీ 3D నేర్చుకోవడానికి ఎక్కువ సాఫ్ట్వేర్లు ఉండేవి కాదు. ఐ మీన్ ఎక్స్పెన్సివ్ అవి, అండ్ ర్యామ్ ఎక్కువ ఉండేది కాదు సిస్టమ్స్లో. ఒకరిద్దరికి వస్తే వాళ్ళని నేర్చుకోవడానికి మనకి ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కదనమాట. పాస్వర్డ్ కొట్టేటప్పుడు ఇలా ఏం చూస్తున్నారని ఇలా కొట్టడాలు, సిస్టమ్ అంతా వాళ్ళే ఆక్యుపై చేసుకుని వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా చాలా కాంపిటీషన్ ఉండేది. ఎక్కడ? 3D యానిమేషన్ నేర్చుకునే టైంలో ఇన్స్టిట్యూట్లోను కంపెనీల్లో కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ ఎక్కువ ఉండేవి కదా. ఉండేది 1-2. ఎవరు ముందు వచ్చి ఆక్యుపై చేస్తారో, కొంచెం స్కిల్ ఎక్కువ ఉన్నా లేకపోతే ఆడు ముందే నేర్చుకుని ఉన్నా వేరే వాడు నేర్చుకునేవాడు. అలాంటివన్నీ చూసాం. సో అలా పుల్ చేశారు. బట్ దెన్ సమ్హౌ యు గాట్ ఇన్. యా. సో కంపేర్ టు దాట్ ఇప్పుడు ట్రైనింగ్ మోడల్ ఎట్లున్నాయి సార్? ఇప్పుడేంటి అందరూ ఇన్స్టిట్యూట్కి వెళ్ళక్కర్లేదు, యూట్యూబ్ ఓపెన్ చేసుకుంటున్నారు, మనకే వాళ్ళు నేర్పిస్తారు. ద వే హౌ థింగ్స్ ఆర్ నౌ. రియలీ? యా. చాలా మంది యూట్యూబ్ వీడియోస్ చూసి నేర్చేసుకుంటున్నారు, చాలా మంది, అండ్ వెరీ స్కిల్డ్ పీపుల్ ఆల్సో. ఇస్ ఇట్ లైక్ డేంజర్ జోన్ అప్పుడు? అదేం కాదే, అంటే స్కిల్ వాళ్ళకి ఛాన్స్. నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు మీకు జనరల్గా మన వాళ్ళు ఇది అమీర్పేట్ గ్రాఫిక్స్, ఇది 20 రూపాయల గ్రాఫిక్స్, ఇది 2000 గ్రాఫిక్స్ లాంటివి అంటుంటారు, అంటే తక్కువ చేసి మాట్లాడే. సో దీన్ని హౌ డు యూ గేజ్ ఇట్? అంటే ఏదైనా కానీ మన క్వాలిటీ చూసి చెప్పచ్చు కదా. ఐ మీన్ ఎవరికైతే ఆ స్కిల్ ఉందో దే విల్ జాయిన్ గుడ్ కంపెనీస్ అండ్ అక్కడ చేసుకుంటూ ఉంటారు. లేకపోతే మంచి సినిమాల్లో ఎక్కడైనా అవుట్పుట్ బాగోగానే అందరూ వెళ్ళి కళ్ళు పడతాయి కదా అక్కడ, దిస్ గైస్ డూయింగ్ వెల్ అని వెంటనే నన్ను లాగేస్తారు. సో ఐ థింక్ సో ఒకసారి మనం విల్ గో బ్యాక్. 3D నేర్చుకుంటున్నారు సరే, అక్కడి నుంచి నేర్చుకుని ఏం చేద్దామని మీరు? అంటే మాస్క్స్ లాంటి సినిమాలు, జురాసిక్ పార్క్ లాంటి సినిమాలు చేసేద్దాం అప్పట్లోనే ఆబ్వియస్లీ. కానీ అలాంటి స్కోప్ ఇంకా రాలేదు అన్ఫార్చునేట్లీ తెలుగులో. నేను ఆ రేంజ్ సినిమా ఇప్పటికీ ఒకటి రాలేదు. ఇలాంటి వాళ్ళు పెయింట్ బ్రష్లతో పాటు పెన్నులు తీసి రాయలేమో సీరియస్లీ కదా. సో యూఆర్ అంటే డ్వెల్లింగ్ ఇన్ టు ఫిల్మ్స్ ఎట్లా స్టార్ట్ అయింది? సో అప్పుడు అదే సిలికాన్ గ్రాఫిక్స్ అని ఒక కంప్యూటర్ ఉండేది, ఆ మాస్క్ చేసిన కంప్యూటర్లు ఇలాంటివన్నీ హై ఎండ్ కంప్యూటర్ అనమాట. అది పద్మాలయ స్టూడియో ఒక్క ప్లేస్లోనే ఉండేది అనమాట. ఓకే. హోల్ ఏపీలో ఇంకెక్కడా లేదు సిలికాన్ గ్రాఫిక్స్. అది తెలిసిన వెంటనే అంటే అక్కడే ఎందుకు ఉండింది, కొన్నారు ఆ స్టూడియోలో. దే వాంటెడ్ టు యూస్ దట్ కంప్యూటర్ అండ్ విఎఫ్ఎక్స్ చేద్దాం అనేదో ఫర్ ఫిల్మ్స్ యాక్చువల్గానే. అప్పటికి ఫిల్మ్స్కి ఇంకా ఎక్కువ రాలేదు, అంటే ఎస్పెషల్లీ ఇన్ ఇండియాలో. బట్ సమ్హౌ దే బాట్ ఇట్, ఎడిటింగ్ చేద్దామని ఇంకా చెప్పాలంటే. దాంట్లో యావిడ్ మీడియా సూట్ ప్రో అని ఒక సాఫ్ట్వేర్ ఉండేది, ఎడిట్ చేద్దామని. ఆ కంప్యూటర్లో 3D సాఫ్ట్వేర్ కూడా ఇన్స్టాల్ చేయొచ్చు.
బట్ వాడేవాళ్ళు ఎవరు లేరు, తెలిసిన వాళ్ళు కూడా లేరు. సో అది తెలియగానే మాకు ఒక దూరపు లింక్ ఒకటి ఉందన్నమాట. మా బాబాయ్ గారు ఇది కృష్ణ గారి చెల్లెల్ని చేసుకున్నారు ఆయన. సో అలాగా పద్మాలయకు ఒక లింక్ ఉంది, దూరపు లింక్. సో మా బాబాయ్కి ఫోన్ చేసి, డాడ్ వాళ్ళ కజిన్ అనమాట, ఇంకా ఆబ్వియస్లీ ఇలా అంటే ఆయన వెంటనే ప్లేస్ చేశారనమాట అక్కడ. దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ దేర్. అదే అక్కడ ఏంటంటే 3D సాఫ్ట్వేర్లు ఏం లేవు, నేను అనుకున్నవి ఏం లేవు అక్కడ, మోర్ ఆఫ్ ఎడిటింగే ఉండేది. ఇంకా ఎడిటింగ్ నేర్చుకున్నాను. దట్ ఈస్ హౌ ఐ ఎంటర్డ్ ఇది మన టీవీ స్పేస్లోకి. ట్రైలర్లు చేయడం సినిమాలకి అలా చేస్తూ. కానీ నీసెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఛాలెంజెస్కి ఇప్పుడున్న ఛాలెంజెస్ ఇంకా సేమే ఉన్నాయా, లేకపోతే లెవెల్ మారింది అంతేనా? ఛాలెంజెస్ అప్పటి మీద పోలిస్తే చాలా తక్కువైన ఇప్పుడు అని అనిపిస్తుంది. ఐ థింక్ రైట్ నౌ ఛాలెంజెస్ ఆర్ మచ్ లిమిటెడ్ నౌ, యూనో. అంటే నా ఆర్గ్యుమెంట్ ఏంటో చెప్తాను సార్. ఇట్స్ లైక్ ఇప్పుడు ఫిల్మ్ రీల్ నుంచి డిజిటల్ మారిన తర్వాత ఛాలెంజ్ ఏంటి? ఈజ్ ఒక ఫిల్మ్ మేకర్, డైరెక్టర్, హీ హాస్ ఆప్షన్స్ టు హ్యావ్ మల్టిపుల్ ఈ షాట్ ఇంకోటి. తద్వారా ఏది యాక్చువల్గా కావాలనే ఆ డెఫినెటివ్ థాట్ అనేది పోతుంది కదా, జడ్జ్మెంట్ పోతుంది. అంటే యూ స్పాయిల్ బై చాయిస్ కదా. సేమ్ అలాంటిదే ఉంటుందేమో కూడా అనిపిస్తుంది నాకు. అంటే ఐ డోంట్ నో, సంహౌ నాకు అంత ఛాలెంజ్గా ఇది అనిపించలేదు ఇంకా. అంటే మన దగ్గర అలాంటి స్క్రిప్ట్లు వస్తే అప్పుడు ఛాలెంజింగ్గా ఉంటుందేమో. సో పోనీ మీకు గ్రోయింగ్ అప్ డేస్లో, ఐ మీన్ అట్లీస్ట్ ఇన్ ఫిల్మ్స్, మీకు ఛాలెంజింగ్గా, ఓ మై గాడ్, హౌ డు ఐ, వన్ ఆఫ్ ద ఇనిషియల్ ఛాలెంజెస్ వాస్ టు ఫైండ్ రైట్ టాలెంట్. మన తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు కొన్ని చేయాలి, ఇప్పుడు హాలీవుడ్ వాళ్ళు చేస్తున్నారు, లేకపోతే వేరే వాళ్ళు చేస్తున్నారు, వేరే స్టూడియోలు చేస్తున్నాయి. మన దగ్గర కొన్ని రావట్లేదు అంటే టాలెంట్ పూల్ లిమిటేషన్ చాలా ఎక్కువ ఉందన్నమాట. అంటే ఇప్పటికే సర్టన్ ఎక్స్టెంట్ ఉంది మనకి, అది బిగ్గెస్ట్ ఛాలెంజ్. దాని తర్వాత సెకండ్ బడ్జెట్ కూడా. ఇప్పుడు మనకి కోరికలు ఉంటాయి, బాగా చేయాలని మనకి ఉంటుంది, వాళ్ళకి ఉంటుంది, ప్రొడ్యూసర్కి వాళ్ళకి డైరెక్టర్కి కూడా ఉంటుంది బాగా రావాలని. దానికి తగ్గ టైం ఇవ్వాలి అండ్ ఆ బడ్జెట్ ఉండాలి. యా, ఐ థింక్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇస్ టైం, ఎస్పెషలీ మన తెలుగు ఇండస్ట్రీలో. ప్లీజ్ చెప్పండి, ఐఎమ్ షూర్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. అది ఓపెన్ చేస్తే క్యాన్ ఆఫ్ వామ్స్ లాంటిది అన్నమాట. కాదు సార్, ఓకే, ఐ విల్ గివ్ యు ఎన్ ఎగ్జాంపుల్. దేవరా, మీరు ఈ మధ్యకాలంలో చాలా చాలా ప్రెస్టీజియస్గా వర్క్ చేసిన ప్రాజెక్ట్. దేవరాకు సంబంధించి నాలాంటి వాళ్ళు మేము ఇంటర్నెట్లోనో ట్విట్టర్లోనో చదువుకుంటుంటే అప్డేట్స్ గురించి ఏం చెప్పారు? ఫస్ట్ అసలు ఎక్కడైతే హెవీ గ్రాఫిక్స్ కావాలో అది షూట్ చేస్తున్నారు, సో దాట్ గ్రాఫిక్స్కి టైం ఇవ్వాలని. సో ఇంత ఓపెనింగ్ అప్ అటు ఫిల్మ్ మేకర్స్ నుంచి నార్మల్ ఆడియన్స్ మాకు కూడా అర్థమైంది కదా. సో టైం ఇస్తున్నట్ట, లేకపోతే ఇది కూడా సరిపోతుంట? అంటే లక్కీ టు బి పార్ట్ ఆఫ్ దాట్. ఆ మూవీలో దొరికింది టైం. అంటే గుడ్ థింగ్ ఏంటంటే మూవీ కూడా ఐ థింక్ సైఫ్కి ఏదో చిన్న ఇంజురీ ఏదో అయ్యి డిలే అయింది, దానివల్ల కూడా ఇంకొంచెం టైం దొరికింది. ఎవరికి ఇంజురీ అయినా మీరు దేవుడికి థ్యాంక్ గాడ్. యా, అంటే లక్కీ యాక్చువల్లీ. అంత టైం ఏ సినిమాలో దొరకలేదు. దాంట్లో వీ గాట్ ఛాన్స్ అండ్ అన్నీ చేసాం. 90% I would say we got time for that. So in the same context, I want to ask sir, అసలు డైరెక్టర్లో, ప్రొడ్యూసర్లో, వాట్ ఎవర్ దట్ ఈస్, వీళ్ళు టైం ఇవ్వకపోవడానికి ఉండే రీజన్ ఏంటి? అంటే వాళ్ళ చేతిలో ఉండదంటారా? అంటే కొన్నిసార్లు డేట్స్ అవైలబిలిటీ ఇష్యూ వచ్చి, లేకపోతే ఫిల్మింగ్ సరిగ్గా అవ్వదు, టైం కావదు అనుకున్న టైంకి, వేరియస్ ప్రాక్టికల్ రీజన్స్ వల్ల టైం కావదు. దానివల్ల ఆ బర్డెన్ అంతా ఫిల్మింగ్లో పడుతుంది, చివరిలో షూట్ చేస్తారు, దాని తర్వాత ఎడిట్ చేయడానికి టైం ఉండదు. ఇంకా తర్వాత ఫిల్మ్ ఎండ్ ఆఫ్ ది డే ఆల్ అబౌట్ నంబర్స్ కదా. వాళ్ళ డెడ్ లైన్ ఫలానా డేట్కి రిలీజ్ చేయాలని ఉంటుంది, అది మిస్ అయితే వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్లో ఉండొచ్చు, వేరే ఇష్యూస్ అన్నీ ఉంటాయి. సో అలాగే ఫిల్మింగ్ టైంలో ఎక్కువ డిలేస్ ఉంటాయి, కొన్నిసార్లు క్రియేటివ్గా రైటింగ్ టైంలో డిలే ఉండొచ్చు. సో వాట్ హ్యాపెన్స్ సార్, టైం తక్కువ ఉన్నప్పుడు మీ అసలు ఒకసారి నాకు డిస్క్రైబ్ చేయండి. మీ కంపెనీలో ఇంతే టైం ఉంది, ఇంత పని ఉంది అన్నప్పుడు వాట్ ఈస్ ద సిచ్యుయేషన్? అంటే ట్రికీనే. కొన్నిసార్లు ఏంటంటే వి స్ప్లిట్ ఇట్ విత్ డిఫరెంట్ స్టూడియోస్ అనమాట. ఆ టాస్క్ని బ్రేక్ చేసి, సరే ఇప్పుడు ఈ పని ఈ స్టూడియో వాళ్ళతో చేద్దాం, ఈ పని వీళ్ళతో చేద్దాం, ఇదైతే వీళ్ళ చేయగలం అన్నీ అవన్నీ కోఆర్డినేట్ చేసి అందరికీ పంచుతాం అనమాట. అప్పుడు కొన్నిసార్లు కన్సిస్టెన్సీ ఇష్యూస్ రావచ్చు, కొన్నిసార్లు అవ్వదు కూడా, ఆ క్వాలిటీ రాదు. మసిబూస్ మారేడుకాయడు చేయడం లాగా కొంచెం దాన్ని మేనేజ్ చేసి పుష్ చేయడం జరుగుతుంది. కొన్నిసార్లు టీజర్లు, ట్రైలర్లు మనకి ఇప్పుడు చూస్తూ ఉంటాం. నేను చేసినప్పుడు ఒకసారి అయింది, రీసెంట్గా వేరే సినిమాలకు కూడా వింటూ ఉంటాం, చాలా ఘోరంగా ఉంది ఏంటిది అంటే, ఆ టైం రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉంటాయి అన్నమాట.
కాదు సార్, అసలు నాకు ఈ అంటే ఎడిట్ చేసి ఎవరు వాళ్ళు ఇప్పుడు సరే కొన్నిసార్లు ఏమవుతుందంటే షూట్ చేస్తారు అన్నీ ఉంటాయి, కరెక్ట్ టైంకి ఎడిట్ చేయరు, లేకపోతే ఎడిట్ చేసినా మారుతూ ఉంటుంది, ఇంకేదో కావాలి ఇంకా బెటర్గా కావాలని చేస్తూ ఉంటారు. అంటే ఎవరు కూడా వీళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ విఎఫ్ఎక్స్ అనేది కూడా ఒక ప్రాసెస్, దీనికి ఇంత టైం కావాలి రియలైజ్ అవ్వరు. దే ఫీల్ వాళ్ళ పని అయిపోతే చాలు, విఎఫ్ఎక్స్ వాళ్ళు చేసేసుకుంటారులే అయినో అది. సో షూటింగ్లో గుమ్మడికాయ కొడితే సినిమా అయిపోయినట్టు అనుకుంటారు. కైండ్ ఆఫ్ యూనో ఒకసారి వాళ్ళ పని అయిపోతే మిగిలిన వాళ్ళది పని కాదు. బట్ క్లియర్లీ నాట్ దాట్. యా, లాట్ ఆఫ్ వర్క్ గోస్ ఇన్ టు దాట్. కాదు సార్, ఓకే, నేను ఐ ఆస్క్ యూ, విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ అంటే ఏంటి అసలు? ప్లీజ్ డిస్క్రైబ్ ద జాబ్. బేసిక్ ఏంటంటే డైరెక్టర్, ఐ మీన్ రైటర్ కానీ డైరెక్టర్ కానీ వాళ్ళ కాన్సెప్ట్ అనుకున్నాక దే కైండ్ ఆఫ్ నరేటర్స్, ఇలాంటి సీక్వెన్స్లు ఉన్నాయి సినిమాలో, ఇది ఎలా అచీవ్ చేయాలని. అప్పుడు వీ కమ్ అప్ విత్ సొల్యూషన్స్ అనమాట. అది లైవ్గా ఏం చేయొచ్చు, లేకపోతే విజువల్ ఎఫెక్ట్, అంటే మా ఏరియా ఆఫ్ ఎక్స్పర్టీస్ ఇది కాబట్టి దే కన్సల్ట్ అస్, ఎలా పాసిబుల్ చేయొచ్చు, హౌ టు మేక్ ఇట్ వర్క్ అని. అప్పుడు వీ కమ్ అప్ విత్ ఐడియాస్ అలాంగ్ విత్ డిఓపి, ఆర్ట్ డైరెక్టర్, మేము అందరం కూడా డిస్కస్ చేస్తూ ఉంటాం. మా వైపు నుంచి ఇవైతే మేము చేయొచ్చు, విచ్ వన్ యూ వాంట్ టు గెట్ డన్. కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది ఫిల్మ్ మేకర్స్కి లైవ్లోనే ఎక్కువ కావాలి, మాకు విఎఫ్ఎక్స్ తక్కువ కావాలి అంటారు అనమాట. ఎందుకంటారు సార్? వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు అంటే చాలాసార్లు ఏంటంటే నమ్మకం లేక, ఓకే, విఎఫ్ఎక్స్ సరిగ్గా వస్తుందా రాదా అనే ఒక డౌట్ వల్ల అనమాట. లైవ్గా వీళ్ళంత వరకు ఉంటే తక్కువ పని అవుతుంది, తక్కువ ఖర్చు కూడా అవుతుంది అనేది ఇంకోటి. బట్ ఈ రోజుల్లో ఏమవుతుందంటే వాళ్ళన్నీ చేస్తూ ఉంటారు, మేము కూడా సరే మీరు లైవ్లోనే చేసేయండి అని మేము కూడా చెప్తాం. అంటే మాకు కూడా వర్క్ తగ్గుతుంది, తర్వాత బెటర్ అని చేయమంటాం. తీరా వెళ్ళాక అవ్వట్లేదు బ్రో, ప్లీజ్ మీరే చెయ్యాలి. మేము వీఆర్ ఆల్వేస్ రెడీ, మాకు ఛాలెంజ్లో తీసుకుంటాము, యూనో చెయ్యొచ్చు అని. సార్ ఆ టైంలో వేస్ట్ అయిపోయినాను. ఒక్క ఎగ్జాంపుల్ ఇవ్వండి, పేర్లు వద్దులేండి, పేరు లేకుండా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. పేర్లు చాలా న్యూమరస్, ఒకటి రెండు ఒక ఎగ్జాంపుల్ ఏదైనా ఇవ్వండి. నేను అదే టు సేవ్ అస్, పేర్లు వద్దు. ఇప్పుడు చాలా ఉన్నాయి. అంటే ఎవ్రీ షూట్లోనూ ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఎన్కౌంటర్ దిస్. సో ఎందుకని చెప్పాలి, యా సో ప్రతిసారి వద్దు వద్దు అంటారు. ఆ టైంకి వచ్చాక అంటే ప్రాక్టికల్ రీజన్స్ ఏమి ఉంటాయి, టైంకి సెట్ వర్క్ అవ్వదు, లేకపోతే టైంకి ఇంకేదో పని అవ్వదు, దే ఎండ్ అప్ సేయింగ్ ప్లీజ్ మీరే చేయాలి. ఓకే, కొన్నిసార్లు మేము ముందు చెప్తే వద్దొద్దు, లేదు లేదు సీజీ వద్దు అంటారు అన్నమాట. మేము లోపల అనుకుంటాం సరే చూద్దాంలే, మళ్ళీ ఇటే వస్తారు సార్. అవునవును, అంటే తెలుస్తుంది మనకి, ఇన్ని సంవత్సరాలు ఉన్నాం కదా, వాళ్ళ టైం లైన్స్ ఏంటో మనకు తెలుస్తుంది. అంటే నా లాజిక్ ఏంటంటే టెక్నాలజీ, సైన్స్ ఫర్ దట్ మ్యాటర్, అసలు సైన్స్ జాబ్ ఈజ్ టు మేక్ యువర్ లైఫ్ ఈజీ కదా. సో ఇన్ దాట్ కేస్ లైఫ్ షూట్ చేయడం కంటే గ్రాఫిక్స్లో వర్క్ చేయడం అనేది మచ్ సింప్లర్ కదా. సింప్లర్ ఏం కాదు, ప్రాసెస్ ఓరియంటెడ్ అనమాట. అంటే విఎఫ్ఎక్స్లో కూడా కొన్ని విషయాలు బయట ఏదైతే చాలా కష్టమో అవి మనం ఈజీగా చేయొచ్చు, బయట ఏదైతే ఈజీయో అది మనకు చాలా కష్టం. సో అది తెలుసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ కానీ ఫైర్ కానీ ఇలాంటివి సిమ్యులేట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే టైం అంటే చాలా ప్రాసెస్ కావాలి కంప్యూటర్ దాన్ని సిమ్యులేట్ చేయడానికి. ఓకే, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ప్రాసెసింగ్ పవర్ అనమాట. అది మనం అనుకున్నట్టు బిలీవబుల్గా రావాలి అంటే కూడా ఇట్ టేక్స్ టైం, ఫిజిక్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి. నో, అంటే ఇప్పుడు ఈ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ పెరిగిన తర్వాత విత్ రిగార్డ్స్ టు కంప్యూటర్స్ ఆర్ ఎనీథింగ్, ఇప్పుడు కూడా టైం ఈజ్ బికాస్ ఆఫ్ ఆర్టిస్ట్కి మనం ఇవ్వాల్సిన టైమా, లేకపోతే ప్రాసెస్కిను ఆర్టిస్ట్కి కూడా? అంటే అదే సిమ్యులేషన్స్ అని చెప్పాను కదా, రియల్ వరల్డ్ ఫిజిక్స్ బేస్ చేసుకుని చేస్తాయి సిమ్యులేషన్స్ అన్ని కూడా. సో చాలా కంప్యూటింగ్ పవర్ కావాలి. అంటే మన ఐ కూడా ఇంతకుముందు, ఇప్పుడు ఇఫ్ యూ గో బ్యాక్ అండ్ సీ టైటానిక్, యూ విల్ ఫైండ్ సో మెనీ మిస్టేక్, ఇదేంటి తెలిసిపోతుంది అని. ఏదో ఒకటి చెప్పండి, వాట్ ఇస్? అంటే చాలా సీన్లు టైటానిక్స్ అని ఇప్పుడు చూస్తే మనం బ్యాక్గ్రౌండ్ ఫోర్గ్రౌండ్ ఆ కాంపోజిట్ తెలుస్తాయి కొన్ని షాట్లు. ఓకే, అంటే మన ఐ ఇంకా ఇంప్రూవ్ అయింది అనమాట. ఆడియన్స్ ద కైండ్ ఆఫ్ క్వాలిటీ వీ లుక్ ఎట్ డీటెయిల్స్ని. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా చూసి 6-7 year old కూడా చూసి అది విఎఫ్ఎక్స్ బాగాలేదు అని చెప్తున్నారు. అంటే మన ఎవల్యూషన్ అనమాట పెరిగింది. కరెక్ట్. సో మన క్వాలిటీ రిక్వైర్మెంట్స్ పెరిగినాయి, దానికి తగ్గట్టే కంప్యూటింగ్ పవర్ కూడా ఎక్కువ అవసరం అవుతుంది. సో అది ఎప్పుడు క్యాచింగ్ అప్ గేమే అనమాట. అంటే వై ఐమ్ ఆస్కింగ్ దిస్ సార్, ఇప్పుడు
నార్మల్ పీపుల్, బికాస్ ఈ వీడియో ఐమ్ షూర్ లాట్ ఆఫ్ ఆస్పైరింగ్ పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్ ఇట్. కాబట్టి ఇప్పుడు ఒక విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ ఎవరైనా అవ్వాలి అంటే డెఫినెట్గా ఈ జనరేషన్లో ఉండాల్సిన క్వాలిటీ ఏంటి? అంటే ఫస్ట్ థింగ్ ఇంట్రెస్ట్, ప్యాషన్ అన్నిటికంటే. అంటే దీంట్లోనే ఉండాలి అనే ఆ ఇంట్రెస్ట్ అన్నిటికంటే ఫస్ట్ థింగ్. అంటే విఎఫ్ఎక్స్లో గుడ్ థింగ్ ఏంటంటే చాలా మంది కేటర్ చేస్తుంది. ఇప్పుడు సంబడి కుడ్ బి గుడ్ ఎట్ మ్యాథ్, వాళ్ళు కూడా ఎంటర్ అవ్వచ్చు, బికాజ్ కోడింగ్ కూడా కొంచెం అవసరం అవుతుంది. ఇఫ్ సంబడి కుడ్ బి గుడ్ ఎట్ ఒక ఆర్టిస్ట్ అయి ఉండొచ్చు, బొమ్మలు బాగా ఇచ్చాము. ఇంకెవరికి అంటే డిఫరెంట్ పీపుల్ విల్ హ్యావ్ డిఫరెంట్ స్కిల్స్ కదా, వాళ్ళందరూ కూడా ఎంటర్ అవ్వచ్చు విఎఫ్ఎక్స్లో. ఓకే, ఈవెన్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్న వాళ్ళు కూడా, లైన్ ప్రొడ్యూసర్లు అవసరం అవుతారు. సో యూనో మల్టీమీడియా అంటారు కదా, అలాగే చాలా మంది రావచ్చు అనమాట. ఒక స్పెసిఫిక్ వీళ్ళే చేయొచ్చు వేరే వాళ్ళు చేయలేరు అనడానికి లేదు. అంటే ఒక మూవీకి సంబంధించి వెన్ దే ఆస్క్ యూ సే యుగంధర్ గారు మీరు మా విఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా ఉండాలి అని, మీరు దాన్ని సబ్లెట్ ఎలా చేస్తారు ఆ వర్క్ని డిఫరెంట్ స్టూడియోస్కి? హౌ డూ యూ డూ దాట్? అంటే కాంప్లెక్సిటీ ఏంటో తెలుసుకుంటాం అన్నిటికంటే ముందు. ఐ మీన్ వీల్ నో ద కాంప్లెక్సిటీ యాజ్ సూన్ యాజ్ వీ డిస్కస్ రిక్వైర్మెంట్ అని. అప్పుడు తెలిసాక ఇలాంటి పర్టికులర్ వర్క్ ఏ స్టూడియో అయితే బాగా చేస్తుంది, ఎవరైతే మన ఫిల్మ్ టైం లైన్కి తగ్గట్టు ఆ బడ్జెట్కి తగ్గట్టు ఎవరు చేస్తారని వీ ఐడెంటిఫై అనమాట. ఆ పర్టికులర్ స్టూడియోని అప్రోచ్ అయ్యి వాళ్ళతో వీ గెట్ ఇట్ డన్, టోటలీ డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్. అండ్ ఆల్సో ఇప్పుడు ఆ విఎఫ్ఎక్స్ ఏదైతే స్టూడియో ఉంటుందో అందులో ఏ కైండ్ ఆఫ్ పీపుల్ కావాలో కూడా మీరు పిక్ చేసుకుంటారో, ఆర్ ఇస్ ఇట్ ద స్టూడియోస్ ప్రెరిగేటివ్? అంటే స్టూడియోస్ దగ్గర ఉంటారు అలాంటి వాళ్ళు, ఎవరైతే ఆ స్కిల్, వాళ్ళ షో రీల్స్ ఉంటాయి ఆల్రెడీ ఇంతకుముందు చేసిన మూవీస్, కానీ ఆ స్కిల్ సెట్ ఏంటో మనకు తెలుస్తుంది కదా, దే యూజువలీ హ్యావ్ దోస్ పీపుల్ అనమాట. ఎప్పుడైనా స్పెసిఫిక్గా అవసరమైతే వీ లెట్ దెమ్ నో ఈ పర్టికులర్ రిక్వైర్మెంట్ ఉంది, ప్లీజ్ ఇది చూడండి అని. దే మే హైర్ సమ్ పీపుల్ బేస్డ్ ఆన్ దట్. అండ్ ఆల్సో సార్ వెన్ యూ సే టైం డెఫినెట్గా ఎందుకు టైం ఇందాక చెప్పారు మీరు, సిమ్యులేషన్స్కి, ఆర్టిస్ట్కి, పీపుల్కి, టెక్నాలజీ, ఫైన్. ఈ కాస్ట్ అనేది ఎక్కడ యాక్చువల్గా ఖర్చు అవుతుంది? ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ స్టూడియోస్కి వెళ్ళాం అనుకుందాం, వాళ్ళ కాస్ట్లు ఎక్కువ ఉంటాయి, అంటే ఎక్కువ శాలరీ ఇచ్చి పెట్టుకుంటారు ఆర్టిస్ట్కి ఎక్కువ శాలరీ ఇస్తారు. ఓకే. అండ్ టెక్నాలజీ వైజ్ కూడా వాళ్ళ ఇన్ఫ్రా ఏదైతే ఉంటుందో సిస్టమ్స్ కానీ అవన్నీ పైప్ లైన్, యూనో వాళ్ళకంటే ఒక పైప్ లైన్ డిజైన్ చేసుకుంటారు, స్టోరేజ్ కానీ కంప్యూటింగ్ పవర్. సో వీటి వల్ల దే ఎండ్ అప్ స్పెండింగ్ మోర్ మనీ. ఓకే. ఆ ప్రాసెస్ మెయింటైన్ చేయడానికి, ఓకే, ఆ సాఫ్ట్వేర్స్కి. అండ్ చాలా ఇప్పుడు పెద్ద స్టూడియోస్ చూసుకుంటే దే రైట్ దేర్ ఓన్ కోడ్ వేరెవర్ అవసరం, ఎక్కడైతే అవసరమో. సో వీటికి ది ఎండ్ ఆఫ్ స్పెండింగ్ మోర్ మనీ. అండ్ కొన్నిసార్లు ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు, మన దేశంలో స్కిల్ లేని వాళ్ళు, ఆ పర్టికులర్ స్కిల్ లేదనుకో, దే ఎండ్ అప్ గెటింగ్ ఫారిన్ టాలెంట్, వాళ్ళంతా ఎక్స్పెన్సివ్ మన మీద. అండ్ ఆల్సో సార్ ఏదైనా ఈజ్ దేర్ సిచ్యుయేషన్ వేర్ ఒక సినిమా కోసం ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి లాంటి సినిమాలో, అలాంటి సినిమా కోసం వాళ్ళకి కావాల్సిన ఒక రిగ్ తయారు చేయించుకున్నారు, లాంటిది మనం విన్నాం, అట్లీస్ట్ చూసాం. డస్ ఇట్ హ్యాపెన్ ఇన్ విఎఫ్ఎక్స్ ఆల్సో వేర్ ఒక పలానా సినిమా కోసం కనుక్కున్న సాఫ్ట్వేర్ తయారు చేసిన సిస్టమ్ అలాంటిది ఉందా? అంటే ఇంటర్నేషనల్ మూవీస్కి ఉంది, మన తెలుగుకి ఇంకా ఇంటర్నేషనల్ విచ్ వన్ సార్? ఒక ఎగ్జాంపుల్. ఆల్మోస్ట్ ఎవ్రీ ఫిల్మ్కి, ఇప్పుడు మేట్రిక్స్ చూసినా, లేకపోతే అవతార్ కానీ, ఇప్పుడు ఆ వర్చువల్ ప్రొడక్షన్, ఆ టెక్నాలజీ అంతా వాడి చాలా టూల్స్ ఇన్వెంట్ చేశారు. అండ్ ఎల్ఈడి ప్రొడక్షన్స్కి. సో చాలా మటుకు యూనో సమ్ ఆఫ్ ద బిగ్ ఫిల్మ్స్, జేమ్స్ కెమెరాన్ ఫిల్మ్స్ చూసుకున్నా, అవతార్ కానీ దాని ముందు ఇన్ఫ్యాక్ట్ టెర్మినేటర్ 2 జడ్జ్మెంట్ డే ఉంది, అప్పుడు కూడా వాళ్ళు దే రోడ్ సమ్ సాఫ్ట్వేర్. ఓకే. సో రైట్ నౌ కరెంట్గా వాట్ ఈస్ ఇట్ దట్ వీఆర్ యూజింగ్ విత్ రిగార్డ్స్ టు విఎఫ్ఎక్స్ అండి? అంటే సాఫ్ట్వేర్ మాయా ఒకటేను, హుడిని అనేది ఎఫెక్ట్స్ బేస్డ్ సాఫ్ట్వేర్ అనమాట. అది కూడా చాలా ఎక్కువ వాడతారు అండ్ అందరికీ రాదు, తక్కువ మంది ఉంటారన్నమాట హుడిని బాగా వచ్చిన ఆర్టిస్టులు. ఓకే. దెన్ బ్లెండర్ ఫ్రీగా ఉంది టూల్, అదొకటి వాడుతున్నారు. హుడిని అంటే ఇస్ ఇట్ మోర్ ఎఫెక్టివ్? అంటే ఎఫెక్ట్స్ క్రియేట్ చేయడం, ఫైర్ కానీ యూనో ఎక్స్ప్లోజన్స్ చేయాలన్నా ఇలాంటి వాటిని. సో ఇలాంటి వాటిల్లో అంటే ప్రపంచవ్యాప్తంగా కొత్త సాఫ్ట్వేర్స్ ఏం వస్తున్నాయి, సిస్టమ్స్ ఏం వస్తున్నాయి, హౌ టు యూ అప్డేట్ యువర్ సెల్ఫ్? అంటే ఇంకా ఇదే లింక్డ్ఇన్ కానీ, లేకపోతే మన యూట్యూబ్, దానికి తోడు వేరే వెబ్సైట్స్ కొన్ని ఉంటాయి, ఎఫెక్ట్స్ గైడ్ అని. సో కొత్త సినిమాల్లో వచ్చే ఎఫెక్ట్స్ ఏమేమి వాడారని దాంట్లో ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట.
సో వీ ఫాలో దట్. సో ఓకే ఫైన్ సార్. సో ఈ మధ్యకాలంలో సే 2024 మీకు ఎఫెక్ట్స్ ప్రకారంగా విఎఫ్ఎక్స్ ప్రకారంగా మీకు బాగా నచ్చిన మూవీ ఏది? డెఫినెట్గా మన తెలుగు సినిమా కల్కి దే డన్ ఫ్యాబులస్ జాబ్, చాలా బాగా చేశారు ఓకే తెలుగులో. అండ్ ఇంకేమున్నాయి, హిందీ ఆర్ ఇంగ్లీష్? ఇంగ్లీష్ చెప్పండి పోనీ, బికాస్ డెఫినెట్గా జూన్ చాలా బాగా చేశారు. ఐ థింక్ 1 year అయిందేమో వచ్చి కదా. యా జూన్ వాజ్ వెరీ వెల్ డన్. ఈజ్ దేర్ సమ్ అంటే ఇలాంటివి ఏమైనా చూసినప్పుడు ఓ దిస్ ఇస్ వెరీ నైస్, ఇది మనం పిక్ చేసుకుందాం, మనం ఇలాంటిది ఎప్పుడైనా అవకాశం వస్తే ఇది వాడచ్చు, ఇలాంటివి ఏమైనా ఫీలింగ్ ఉంటుందా? ఈ మధ్యకాలంలో ఇదొకటి వచ్చింది ఏంటంటే ఏఐ బేస్ చేసుకుని సినిమా పేరు హియర్ అనుకుంటా, టామ్ హ్యాంక్స్ది. తెలీదు. రీసెంట్గా అంటే నేను ట్రైలరే చూశాను, మేకింగ్ కొంచెం చూశాను అనమాట. దాంట్లో ఏంటంటే టామ్ హ్యాంక్స్ని లైవ్గానే డిఏజ్ చేశారు, అంటే యంగ్ ఏజ్లో ఉన్నట్టు. ఇప్పుడు హీస్ లైక్ 60+ అనుకుంటా. ఆ సినిమాలో హీల్ లుక్ లైక్ 20 or సంథింగ్. బట్ డిఏచింగ్ అనేది చాలా నార్మల్ చేస్తున్నారు, అయిపోతుంది కదా. నేను అనేది లైవ్లో యూనో ఏమంటారు, లైవ్గా బేసిక్గా ఓ పక్కన ఇప్పుడు మనం షూట్ చేస్తుంటేనే ఇంకో మానిటర్లో యూ సీ ద యంగర్ వర్షన్ లైవ్గా. ఆ టెక్నాలజీని అప్డేట్ చేశారు వాళ్ళు. అమేజింగ్ యాక్చువల్లీ, లైవ్గా డిఏజ్ చేయడం అండి, టూ మచ్ అది అమేజింగ్. అండ్ హౌ కెన్ దే డూ ఇట్ సార్? సో వాళ్ళు ఏం చేస్తారంటే యంగర్ వర్షన్కి సంబంధించిన మోడల్లోను దాని మెషిన్ లెర్నింగ్ అంతా ముందే చేసి somehow they wrote their own software, I think. I don't know what they did. మొత్తానికి లైవ్గా స్ట్రీమ్ చేయగలుగుతున్నారు ఆ ఫుటేజ్ని. అమేజింగ్. మీరు ఇలాంటిది ఏదైనా యూజ్ చేద్దాం అనుకుంటున్నారు నెక్స్ట్? సీరియస్లీ అవునా? యా అలాంటిది ఉంటే అమేజింగ్ కదా. ఇన్ఫాక్ట్ నాకు ఐ రిమెంబర్ ఏఎండి స్టూడియోస్ కోసం అనుకుంటా రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు దట్ నాకు ఎలాంటి టెక్నాలజీ కావాలి అంటే మొత్తం గ్రీన్ స్క్రీన్ బ్లూ స్క్రీన్ ఉన్నప్పుడు నేను కళ్ళజోడు పెట్టుకుని కూర్చుంటే నా సెట్ అంటే గ్రాఫిక్స్లో ఆడిన తర్వాత సెట్ ఎలా ఉంటుందో అది నాకు కనిపించగలగాలి, దట్ విల్ బీ సో గ్రేట్ అని. అది వచ్చింది కదా. ఎక్కడ సార్ ప్లీజ్ టెల్ us? అంటే ఒకటి కళ్ళద్దాలు పెట్టుకోవాలంటే ప్రాబ్లీ హోలో లెన్స్ లాంటిది ఏదైనా వాడితే ఆగ్మెంటెడ్ రియాలిటీ కదా. దాంట్లో సెన్సార్స్ ఉంటాయి ఆగ్మెంటెడ్, అదే బేసిక్ ఇప్పుడు ఐఫోన్లో కూడా వచ్చింది కదా లైడార్ అని. ఐ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్, అంటే ఇంటర్ఫేస్ చేయాలి అంతే బేసిక్గా. బికాజ్ నాకు గుర్తుండి ఇలాంటిది ఎక్కడైనా యూజ్ చేశారు అంటే దట్ వాజ్ జంగిల్ బుక్. జంగిల్ బుక్లో ఐప్యాడ్లు అది పెట్టుకుని ఐ థింక్ అన్రియల్ యాసెట్స్ అది వాడి చేశారు. బట్ ఈ లెన్స్కి అనేది నాకు తెలిసి ఆగ్మెంటెడ్ రియాలిటీలో వచ్చింది. ఓకే. యాపిల్ విజన్ ప్రోలోను ఇలాంటి వాటిలో ఐ మీన్ నేను వాడలేదు కానీ నాకు తెలిసి ఐ థింక్ ఇట్ ఈస్ దేర్. అంటే ఇన్ఫాక్ట్ నేనైతే కోర్స్ ఈ మధ్యన మన అందరూ ఇంగ్లీష్ సినిమాలకి ఎక్స్పోజ్ అయిపోయాం కాబట్టి ఇన్ని చూసినా సార్ నాకు గ్రాఫిక్స్ విషయంలో ఇది గ్రాఫిక్ అని తెలిసి కూడా నేను భయపడ్డ సినిమా వాజ్ లైఫ్ ఆఫ్ పై, ఆ పులిది అది. సో ఇలా మీరు బికాజ్ యు ఆర్ ఇన్ దాట్ సెక్టర్ మీరు థియేటర్లో కూర్చున్నప్పుడు అసలు నార్మల్ పర్సన్ లాగా మీరు ఎంజాయ్ చేయగలుగుతారో ఆర్ యూ కీప్ పికింగ్? లేదు, ఐ ఎంజాయ్ దోస్. ఎలా పాసిబుల్ సార్? యూ కీప్ సింగ్ ఈ షార్ట్ బాలేదు, ఇక్కడ ఇదైంది, ఇక్కడ ఓవర్ ఎక్స్పోజ్ అయింది ఏదో చెప్తుంటారు కదా. అంటే మరి అట్లో ఐ డోంట్ నో సమ్హౌ అలా వెళ్ళిపోతుంది. ఏది ఈ మధ్యన రీసెంట్గా చూసిన సినిమా? రీసెంట్గా పుష్ప 2. పుష్ప 2 యా. అక్కడ నథింగ్ టు పిక్ లేని పుష్ప జోష్లో మనం కూడా పుష్పతో పాటు వెళ్ళిపోయాం. పర్ఫార్మెన్స్ తోను ఆ క్యారెక్టర్ తోను ట్రావెల్ చేస్తాం కాబట్టి. బట్ ఇన్ హిందీ ఇంగ్లీష్ మూవీ దట్ యూ సీ డూ యూ కీప్ పికింగ్ దట్? నాట్ మచ్ యాక్చువల్లీ. అంటే అది ఇది కాన్షియస్గా చేసే డెసిషన్? అలా ఏం లేదు. అంటే ఐ లుక్ ఎట్ ద ఫ్లో, స్టోరీ ఫ్లో చూసుకుంటాం. విఎఫ్ఎక్స్ కావాలంటే సెపరేట్గా ఇంకోసారి చూస్తాను కానీ రెండిట్లో యూజువల్గా అలా ఏం కాదు. బాగుంది అనిపిస్తే దాన్ని వీసీ ఎలా చేశారు ఇది అని. బాగలేని దాని గురించి పెద్ద ఏం పట్టించుకోవడం, బాగున్న వాటి గురించే ఎలా చేశారు అనుకోవడం. సో మీ అగైన్ ఐ గో బ్యాక్ టు దట్ 99లో మీరు రాజ్ కుమార్ అని స్టార్ట్ చేసినప్పుడు ఇన్ దోస్ గ్రోయింగ్ అప్ డేస్ మీకు ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ మీకు బాగా బంపప్ చేసింది, మోటివేట్ ఆర్ సే చేయబట్టు కాస్త పైకి తీసుకెళ్ళింది ఎవరు, అంత సపోర్ట్ చేసింది ఎవరు? తేజ గారు. ఆయనతో నువ్వు నేను అనే సినిమా చేశాను నేను. ఆయన చాలా సపోర్ట్ చేశాడు. అంటే దాంట్లో చేసింది ఒక ఫ్లైట్ అవుట్ చేసాం ఇంటర్వెల్లో, ఫ్లైట్ వెళ్ళడం చివరిలో క్రౌడ్ ఆ రెండే చేసింది దాంట్లో. బట్ దానికి పేరు వచ్చింది, ఆయన చాలా సపోర్ట్ కూడా చేశారు. వాట్ ఈస్ సపోర్ట్? సపోర్ట్ అంటే సమ్ స్టోరీ ఎంకరేజ్ చేయడం,
యూనో ఆయన నెక్స్ట్ మూవీలో మళ్ళీ ఆపర్చునిటీ ఇవ్వడం, అప్పట్లో టైటిల్స్లో మన పేరు వేయడం ఇలాంటిది ఏమి ఉండేది కాదు, అసలు విఎఫ్ఎక్స్కే వాల్యూ ఉండేది కాదు. అలాంటిది జేఎం సినిమాలో ఆయన నా పేరేసి టైటిల్స్ అంతా చేసి, అంటే అందరికీ ఇంట్రడ్యూస్ చేసి ఈయన బాగా చేస్తున్నాడని ఎంకరేజ్ చేస్తున్నాం. మరి ఇప్పటికీ కలుస్తున్నారు? యా వి మీట్ వన్స్ ఇన్ వైల్. అవునా? యా. నా ఒక్క టెల్ మీ వన్ తేజ స్టోరీ సార్, బికాస్ నేను తేజ గారిని చాలా క్లోజ్గా చూశాను ఇన్ మై రేడియో డేస్. నాకు ఆయన కన్విక్షన్ మాత్రం భలే నచ్చుతుంది. ఆయన గ్రేట్ స్టోరీ టెల్లర్ అనిపిస్తుంది. మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ యాక్చువల్లీ, హైలీ టాలెంటెడ్. ఆయనకున్న నాలెడ్జ్ కానీ హైలీ టాలెంటెడ్. విఎఫ్ఎక్స్ని కూడా ఎక్కడ వాడాలో అంతవరకు ఒక టూల్ లాగే వాడుకున్నారు, దాని మీద మరీ ఎక్కువ డిపెండ్ అవ్వకుండా. హీఈస్ రియలీ గుడ్. సో మీకు గ్రేట్ హై ఆర్ గొప్ప పేరు ఇవి తెచ్చిన నాకు బాగా సాటిస్ఫాక్షన్ వచ్చిన వర్క్ అంటే ఆయన చేసిందే నిజం అనే సినిమాలో మూన్ షాట్ ఒకటి. అబ్బాయికి ఒక మదర్ తినిపిస్తూ చందమామని చూస్తుంటే కెమెరా ఎక్కడి నుంచి మూన్ దగ్గరికి వెళ్ళి చుట్టూతో తిరిగి వచ్చి వాడు పెద్దగయ్యాక వాళ్ళ ఇంటికి ల్యాండ్ అవుతుంది అనమాట కెమెరా. సో అది డిజైన్ చేయడం కానీ మోస్ట్ సాటిస్ఫైయింగ్ వర్క్ అది నాకు. మీకు అంతే పేరు తీసుకొచ్చిందా? వచ్చింది. అది చూసాక శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అంజీలో వర్క్ చేయమని అడిగారు అనమాట. అప్పుడు బై దెన్ ఐ లెఫ్ట్ తెలుగు ఇండస్ట్రీ అండ్ వెంట ముంబై, ఇంకా పెద్ద చేయాలి అని వెళ్ళాను. బట్ మీరు అక్కడ చాలా యాడ్స్ కూడా చేశారు కదా? యాడ్స్ చేయలేదు, మూవీస్ ఎక్కువ. బట్ హిందీలో మీరు అంత నేర్చుకునేది ఏది సార్ ఈ సినిమా? హిందీలో కాదు, అక్కడ రిథమ్ అండ్ హ్యూస్ అని ఒక హాలీవుడ్ స్టూడియో ఉంది. ఓకే. వాళ్ళు ముంబైలో ఫస్ట్ టైం ఇండియాలో ఒక హాలీవుడ్ స్టూడియో వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టారన్నమాట స్టూడియో. సో వాళ్ళతో వర్క్ చేద్దాం నేను ముంబై వెళ్ళాను. సో ఆ టైంలో ఈయన ఫోన్ చేశారన్నమాట. నేను తెలుగు ఇండస్ట్రీ వదిలేసి అక్కడికి వెళ్ళి, నేను బియాండ్ బియాండ్ అని కాదు, అంటే తెలుగులో ఇప్పుడు కొన్నిసార్లు మనకు ఆపర్చునిటీ వస్తుంది, చాలాసార్లు మన పొటెన్షియల్ వాడడానికి అంత ఈజీగా రాదు. మరి అక్కడ స్పెసిఫిక్ గా నేర్చుకునేవి ఉన్నాయా దట్ హెల్ప్ యూ లేటర్? అంటే అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే వాళ్ళు ఇండియాని ఒక అవుట్ సోర్సింగ్ ప్లేస్ లాగా వాడి లో ఎండ్ వర్క్ ఉంటుంది, రోటోలో పెయింట్ అని, అలాంటి వర్క్ చేయించాలన్నమాట. ఒక 6 నెలలు ఉన్నాను అక్కడ. చూసి బాబు ఏంటిది, మనం హైదరాబాద్లోనే బెటర్ వర్క్ చేసాం, ఇక్కడ ఇంకా ఘోరంగా ఉంది ఏంటని, నా వల్ల కాదు బాబు అని మహేష్ బాబు గారికి ఫోన్ చేశాను. నా వల్ల కావట్లేదు, అయితే వచ్చేయండి అని. దెన్ ఐ కేమ్ బ్యాక్ అండ్ ఇంకా మళ్ళీ తెలుగు ఇండస్ట్రీలోనే చేసుకుంటారు. కానీ మిమ్మల్ని మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ పెడెస్టల్కి తీసుకెళ్ళిన సినిమా ఇదండి? నెక్స్ట్ లెవెల్ అంటే ఇంకా అక్కడి నుంచి ఈచ్ మూవీ వెళ్తూ వచ్చాము. పోకిరి లేదు, అంటే అంత కాంప్లెక్స్ వర్క్ ఏం కాదు. ఐ డోంట్ నో, అంత కాంప్లెక్స్ వర్క్ ఏం చేస్తాం. రీసెంట్ టైమ్స్లో రంగస్థలం ఐ వాజ్ హ్యాపీ. ఐ థింక్ ఇట్స్ బీన్ లైక్ 6-7 years ఆల్రెడీ. దాని తర్వాత దేవరాజ్. రంగస్థలంలో ఇనీషియల్ సైకిల్ సినిమా స్టార్ట్ దగ్గర చాలా వర్క్ ఉంది దాంట్లో. అంటే అంత ఫోటో రియలిస్టిక్గా ఉండి జనాలకు దొరకకుండా కాదు సార్. ఐ మీన్ మై క్వశ్చన్ ఈజ్, అసలు ఈ విఎఫ్ఎక్స్కి సంబంధించి ఏ డైరెక్టర్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ సే సుకుమార్ గారే అనుకుందాం. ఐ రిమెంబర్ ఆర్యా 2, నేను మీకు ఆ ఫోటో పంపించాను కూడా, మీరు యువర్ లైక్ అ కిడ్. ఆర్యా 2 సినిమాలో సుకుమార్ గారు ఏం చేస్తూ పక్కన మీద పిక్చర్ ఉండింది. సుకుమార్ గారు లాంటి పర్సన్తో మీరు కూర్చొని వెన్ యూఆర్ డిస్కసింగ్ అనుకోండి, అసలు ఇక్కడ అంటే వాళ్ళు ఏం చెప్తుందని అడ్మైర్ చేస్తూ ఉంటారా, లేకపోతే తిరిగి మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వటం, హౌ డస్ దట్ మోడల్ వర్క్? అంటే సుకుమార్ గారితో గ్రేట్ థింగ్ అంటే వెరీ క్రియేటివ్ పర్సన్ కదా. సో మేము టైటిల్స్ చాలా చేసేవాళ్ళం, ఆర్యా 2 కానీ లేకపోతే 100%లో. ఆ టైంలో వీ యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ ఇంటరాక్షన్ అనమాట. ఈ జస్ట్ యూస్ టు కమ్ అప్ విత్ సో మెనీ ఐడియాస్. ఒకవేళ ఇది పాసిబుల్ కాదంటే వెంటనే ఆల్టర్నేట్ ఐడియాతో వెరీ ఇంటరాక్టివ్. మనం కొంచెం చెప్తాం, ఆయన చెప్తారు, దాన్ని కొలాబరేటివ్ ప్రాసెస్ అనమాట. వెరీ నైస్ ఇట్ వాస్. కాదు, ఐఎమ్ సేయింగ్ ఇప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ రంగస్థలం ఉందనుకోండి సార్, ఎక్కడైనా సరే ఒక సీజీ అవసరం ఉన్న చోట అసలు ఆయన ఎక్స్ప్లెయిన్ చేయటం, ఆయన థాట్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా మీరు అర్థం చేసుకొని రెండు ఎలైన్ అయితే కానీ ఆ వర్క్ అవ్వదు కదా. సో హౌ డస్ దాట్ టు అండ్ ఫర్ ఫీడ్బ్యాక్, హౌ డస్ దాట్? అదే ఇప్పుడు ఆ సైకిల్ షాటే ఆయనకి ఇలాంటి షార్ట్ అవుట్ కావాలి, బట్ ప్రాక్టికల్గా షూట్ చేయడం కష్టం. ఆ డ్రోన్ కానీ అదే స్పీడ్లో ఫాలో అవుతుండడం, దానితో కెమెరా తిరగాలి. అంటే ఆ షార్ట్ విఎఫ్ఎక్స్లో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే చాలా దగ్గరగా కెమెరా తిరగాలన్నమాట. ఎక్కడి నుంచో ఫాలో అవుతూ ఆ స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ రోడ్డు మీద గతులు ఉంటాయి, అలా తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాలి. అది ప్రాక్టికల్గా అయ్యేదట్లేదు. దానికి తోడు మళ్ళీ షూట్ చేయాలంటే రాజమండ్రి వైపుకి వెళ్ళాలి, అంత టైం లేదు.
ఈ రీజన్స్ వల్ల ఏం చేయొచ్చు అంటే విఎఫ్ఎక్స్లో చేయొచ్చు అని నేను చెప్పడం, వాళ్ళు నమ్మి వెంట హెడ్ అనమాట. సార్ ఎట్ ద సేమ్ టైం ఎవరైనా ఒక డైరెక్టర్ వచ్చి ఇది విఎఫ్ఎక్స్లో చేద్దాం అంటే వద్దు, లైవ్ యాక్షన్ హ్యాస్ మోర్, ఇంకా ఆథెంటిసిటీకి ఇంకా గొప్పగా ఉంటుంది అంటూ మీరు చేసిన ఉన్నాయి ఏమన్నా? అంటే ఎక్కువ మటుకు లైవ్ ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్ కావాలని అడుగుతాం మేము. యూజువల్గా అలాంటిది అంత తక్కువ వస్తుంది అనమాట, అలాంటిది ఎక్కువ రాలేదు. వాళ్ళు అసలు డిస్కస్ కూడా చేయరు, లైవ్లో చేయొచ్చు అనుకుంటే మనతో మాట్లాడరు. విఎఫ్ఎక్స్ అలాంటిది ఇన్స్టెన్స్ ఏం గుర్తు రావట్లేదు. అంటే ఎక్కువ మటుకు ఏంటంటే వీ టెల్ దెమ్ వీలైనంత వరకు ఇంటరాక్టివ్ పార్ట్ ఏదైతే ఉందో లైవ్లో ఉంచండి, సో దట్ యూనో మనకి బెటర్గా ఉంటుంది. సార్ అనదర్ రీజన్ ఈస్ బికాస్ విఎఫ్ఎక్స్ డ్రివెన్ ఫిల్మ్ ఇండస్ట్రీస్, ఫిల్మ్ సొసైటీస్ ఆర్ ఫిల్మ్ కల్చర్ అనేది విపరీతంగా పెరిగింది కాబట్టి అట్ ద సేమ్ టైం మన స్టార్టప్ కల్చర్లో కూడా విఎఫ్ఎక్స్కి సంబంధించి బోల్డ్ అన్ని కంపెనీ స్టార్ట్ చేయడం అయితే మొదలెట్టారు. ఇందులో ఎనీబడి, ఇప్పుడు నేనే ఉన్నాను సార్, నేను ఐ కాంట్ అఫోర్డ్ యుగంధర్ గారు, అప్పుడు హౌ డు ఐ పిక్? అంటే నేను ఒక విఎఫ్ఎక్స్ స్టూడియోకి సంబంధించి స్టార్టప్ కంపెనీని నేను ఒకవేళ హైర్ చేసుకోవాలంటే అసలు నేను ఎలా పిక్ చేసుకోవాలన్న వాట్ బేసిస్? అంటే షో రీల్స్ చూసే కదా, ఐ మీన్ ఆర్టిస్టులు కొంతమంది అప్లోడ్ చేస్తుంటారు యూట్యూబ్లోను, విమియోలోను. ఓకే, ఆ షో రీల్స్ బేస్ చేసుకుని యూ కెన్ పిక్ ది స్టూడియో. అంటే ఏంటంటే కొన్నిసార్లు టైం ఇస్తే, ఇఫ్ యూ హ్యావ్, అంటే ఒకటి డబ్బులన్నా ఉండాలి, టైం అన్నా ఉండాలి. టైం ఎక్కువ ఇస్తే కొన్ని స్టూడియోలు దే ఎండ్ అప్ టేకింగ్ ఫర్ లెసర్ కాస్ట్ అనమాట, సో దట్ బ్యాక్గ్రౌండ్లో చేస్తూ ఉంటారు. అది ప్రయారిటీస్ వాళ్ళ ముందు వేరే పెద్ద సినిమాలకి ఎక్కువ డబ్బులు వచ్చే వాళ్ళకి ఇచ్చి, ఎప్పుడైతే కొన్ని డౌన్ టైం ఉంటుంది కదా ఆ టైంలో ఇలాంటి వర్క్ చేసుకుంటూ యూనో యూ కెన్ కట్ డౌన్ ద కాస్ట్. బట్ ఐఎమ్ సెయింగ్ ఇప్పుడు ఎవరికైనా సరే వాట్ ఆర్ ద రైట్ క్వశ్చన్స్ టు ఆస్క్ అ స్టూడియో? అంటే వాళ్ళు డెలివర్ చేయగలరా లేదా అనేది అన్నిటికంటే బిగ్గెస్ట్ క్వశ్చన్. డెలివర్ చేయాలంటే ఆ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఉన్నారా లేదా అని. ఆ స్కిల్స్ ఉన్నాయా లేవని ఎలా చెక్ చేస్తాం? అంటే ఒక విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ని ఎవరినో కన్సల్ట్ చేస్తే నాకు ఇలాంటి వర్క్ ఉంది, ఎవరినైనా సజెస్ట్ చేస్తారా అనొచ్చు. అప్పుడు వాళ్ళ బడ్జెట్లో ఎవరున్నారు, వాళ్ళ టైం లైన్స్లో ఎవరున్నారని వీ కెన్ సజెస్ట్. ప్రాబ్లీ యూ కుడ్ గో టు దెమ్, మనం వీళ్ళతో చేయండి అను, మనకు తెలిసిన వాళ్ళలో వీ కెన్ రికమెండ్ దట్. సార్ సేమ్ ఇదే క్వశ్చన్ ఫ్లిప్ చేద్దాం. మీ దగ్గరికి ఒక డైరెక్టర్ వచ్చారనుకోండి, కొత్త, నాట్ పేరున్న వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు ఎవరన్నా, ఒక కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్ ఎవరైనా, మీరు అసలు వీళ్ళతో వర్క్ చేయాలా వద్దా అనేది ఎలా గేజ్ చేస్తారో, అండ్ వాట్ క్వాలిటీస్? అంటే డైరెక్టర్ కన్విక్షన్ ఉందా లేదా అనేది ముందు చూస్తాం. ఆయన ఏం చెప్దాం అనుకుంటున్నారు ఈ కథ ద్వారా, విల్ హీ బి ఏబుల్ టు ఎగ్జిక్యూట్ అని ముందు అనుకుంటాం. ఎలా వస్తారు ఆ కన్క్లూజన్కి? అంటే చెప్పేటప్పుడు ఆ పర్టికులర్ సీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, లేకపోతే రిఫరెన్స్ల గురించి చెప్పినట్టు, లేకపోతే స్టోరీ బోర్డ్ ఏదైనా ఉందా లేదా, ఇలాంటివన్నీ ఎంతవరకు ప్రిపేర్ అయ్యారనేది తెలుస్తుంది కదా మనకి, ఆ సీన్ ఎంతవరకు. అండ్ నెక్స్ట్ ఏంటంటే బడ్జెట్ ఏంటి, అదే బడ్జెట్ అంటే అదే ప్రొడ్యూసర్ ఎవరు, హీరో ఎవరు, ఇవన్నీ. సో హీరో ఎవరు అని తెలియగానే తెలుస్తుంది మనకి, ఓకే వీళ్ళు ఎంత పెట్టగలరని. అంటే అది అచీవ్ చేయడానికి కావాల్సినంత వాళ్ళు అఫోర్డ్ చేయగలరా, చేశారా లేదా, ఓకే, బేస్డ్ ఆన్ దట్ తెలుస్తుంది కదా మనకి. ఎట్ ది సేమ్ టైం సార్, ఇవన్నీ ఉండి కూడా ఆ డైరెక్టర్ వైబ్ని, ఆరాని బట్టి కూడా మీరు ఎస్ ఆర్ నో చెప్పే సిచ్యువేషన్స్ ఉంటాయా? డెఫినెట్గా ఉంటాయా? సో వాట్ ఆర్ ద నోస్? అవే ఎస్కేప్ అవుతాం. సో డిఫైన్ ఇరుక్కుంటాం, మనం చెప్పలేము అన్ని. అంటే కొంతమంది డెసిషన్ మేకింగ్ ఉండదు, ఎవరికి చెప్పరు, అంటే దే కీప్ డిపెండింగ్ ఆన్ అదర్స్. అంటే తప్పేం కాదు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవడం, బట్ దెన్ ఫిల్మ్ మేకింగ్ అంటే అల్టిమేట్గా క్యాప్టెన్ గట్టిగా ఉండాలి, ఒక వాయిస్ రావాలి బయటికి. కొంతమంది ఏంటంటే అందరూ చెప్పింది వింటూ ఉంటారు, వీళ్ళు సొంతగా ఒక నిర్ణయం తీసుకోరు, అప్పుడు మనకి అమ్మో అనిపిస్తుంది అనమాట. అలా అంటే ఓకే చెప్పి ఇరుక్కుపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి మెనీ. అయ్యో అవునా? సో హౌ డు యూ ఫేస్ దట్? హౌ డు యూ, ఏం చేస్తాం, కమిట్ అయ్యాక నిండా మునిగాక చలేంటి అని వి నావిగేట్ త్రూ, యూనో డిలేలు అవుతూ ఉంటాయి. సార్ ఓకే, మళ్ళీ ఒకసారి మనం ఫస్ట్కి వద్దాం. మీ వర్క్ రైట్ నౌ, వాట్ ఈస్ స్ట్రెస్ ఆర్ హౌ డు యూ డిఫైన్ స్ట్రెస్? ఐ థింక్ అదే టైమ్ లైన్స్ టైట్గా ఉంటాయి కదా డిలేస్ వల్ల, దెన్ యూ హ్యావ్ సో మచ్ వర్క్ టు గెట్ డన్. ఎడిట్ కూడా అదే, మన తెలుగు ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఎడిట్ క్విక్గా టైంకి లాక్ చేయరు, అవన్నీ తీసుకొచ్చి చివరిలో మీద పడేస్తారు అన్నమాట. ఇంకా నరకమే. అంటే ప్రాసెస్ ఏంటంటే ఒక స్టూడియోలో ఒక వర్క్ జరుగుతుంది, ఇంకోటి
యూనో కొన్నిసార్లు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, ఈ ప్రాసెస్ అయ్యాక ఇంకో ప్రాసెస్ మొదలవుతుంది అనమాట. ఇలాంటివన్నీ లాస్ట్ 3 weeks 1 month to 3 weeks ఇంకా నరకమే. సో ఏం చేస్తారు అప్పుడు? అంటే అదే ఎక్కువ లోడ్ ఉంటుంది. అంటే తక్కువ టైం ఉన్నప్పుడు ఏంటంటే యూ వోంట్ బి ఏబుల్ టు కీప్ ట్రాక్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో కొన్ని దగ్గర క్వాలిటీ సఫర్ అవుతూ ఉంటుంది అనమాట. టైం ఉన్నప్పుడేమో మనం మళ్ళీ చెప్పి చేయించుకుంటాం. టైం లేనప్పుడు వీ ఎండ్ అప్ కొన్ని క్వాలిటీ సఫర్ అవుతుంది మీకు తెలిసిపోతుంది కూడా. తెలుస్తుంది, ఎంత తెలియదు. బట్ యూ హ్యావ్ టు కాంప్రమైజ్ దేర్ సమ్ ప్లేసెస్. ఎస్. పోనీ కెన్ యూ గో టెల్ ద ప్రొడ్యూసర్ లేదండి అవ్వదు ఖచ్చితంగా డేట్ మార్చుకో, అలాంటి సిచ్యువేషన్స్ మనం చెప్తాం. అంటే దే కాంట్ అఫోర్డ్, నాట్ ఎవ్రీ టైమ్ యూనో. అదే వాళ్ళకి లిమిటేషన్స్ వేరే ఉంటాయి కదా, బిగ్ నెంబర్స్. బట్ చెప్పిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. దేర్ ఆర్ టైమ్స్. ఓకే, నేను అగైన్ అంటే లక్కీగా ఏంటంటే మనం చాలాసార్లు ఆ ఎక్స్పీరియన్స్ వల్ల దేని వల్ల యాంటిసిపేట్ చేయగలుగుతాం ఏ సీక్వెన్స్ ఇబ్బంది పడుతుంది, ఏది ఎలా అని. అప్పుడు ఐ గివ్ దెమ్ యూనో చెప్తాను, ఇది రిస్కీగా ఉంది ఈ పర్టికులర్ సీక్వెన్స్, మనం వీ నీడ్ టు ఫిగర్ సంథింగ్ అవుట్ అని. ఎడిట్ అప్పుడు కూడా ముందే చెప్తాం, ఇది మాకు తొందరగా షూట్ చేయాలని చెప్తాం, తొందరగా ఎడిట్ చేయాలని చెప్తాం. టైం ఏదన్నా కొడుతుంది అనిపిస్తే 1 month ముందు, అంటే ఈ పర్టికులర్ సీక్వెన్స్కి ఎంతసేపు పడుతుందని తెలుస్తుంది కాబట్టి ఆ టైం లోపల అది రాలేదు అంటే ఇమీడియట్లీ రెడ్ ఫ్లాగ్ ఇచ్చి ఇది రావట్లేదు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ట్రైలర్లోను టీజర్లోను పెడతారు మనీ షార్ట్స్ అని. ఎడిట్ ఏమో మొన్న ఇచ్చి సడన్ గా కావాలంటే ఎలా ఇస్తాం. అలాంటప్పుడు చెప్తాం అనమాట. ఇంతకుముందు మొహమాటపడి తక్కువ క్వాలిటీతో సరేలే అని వదిలేసిన సందర్భాలు ఉన్నాయి, ఏం చేయాలో తెలియక. ఇప్పుడు ఈ మధ్య పడిన దెబ్బలకి ఛాన్సే లేదు, ఇది అవ్వదు, చాలా క్లియర్గా టైం కావాల్సిందే అని చెప్పి ఇన్సిస్ట్ చేస్తున్నాం అన్నమాట. ఇంతకుముందు కొంచెం మొహమాట పడేవాళ్ళం. సార్ అగైన్ మీరు పడిన దెబ్బలు అన్నారు కాబట్టి అడుగుతున్నాను, సోషల్ మీడియా పెరిగిన తర్వాత మీరు ఇంకా ఆ ఫీడ్బ్యాక్ ఇంకా త్వరగా మీకు తగులుతుందా? అంటే ఒక 1.5 year బ్యాక్ తగిలింది. ఒక పర్టికులర్ అదే దేవరాకి నా పేరు అనౌన్స్ చేయగానే కొంతమంది ఫ్యాన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే వేరే వాళ్ళు తెలియదు ఎవరో మాకు కొంచెం హడావుడి చేశారంటే, బాబాయ్ ఎవరు ఇతను అని కొన్ని వేరే సినిమాల్లో నుంచి షార్ట్లు అది పెట్టి హడావుడి చేశారు. అప్పుడు తెలియదు, ఓహో ఇలా కూడా చేస్తారు బాబాయ్ అంత అంటే హార్డ్ కోర్ ఫ్యాన్స్. యా, అంటే కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు చెప్పింది కరెక్టే, కొన్నిసార్లు పూర్తి నాలెడ్జ్ లేకుండా ఏదో చెప్తూ ఉంటారు. బట్ ఎనీవే, సో వాట్ హ్యాపెండ్ దెన్? ఆ తర్వాత హౌ డిడ్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్? అంటే నా దృష్టికి వచ్చింది, బాస్ నీ గురించి చెప్తున్నారు ఇలాగా ట్విట్టర్లోను వీటిలోను హడావుట్ చేస్తున్నారు అనగానే చూసాను. నేను చూసి అంటే ఆ సినిమా ఆ పర్టికులర్ కొన్ని సినిమాలకి ఏంటంటే మనం డైరెక్టర్లకి ప్రొడ్యూసర్కి చెప్పిన వేరియస్ రీజన్స్ వల్ల కంటిన్యూ చేయాల్సి వచ్చింది అనమాట, వాళ్ళకున్న టైం లైన్స్ వల్ల. దెర్ ఈస్ నాట్ మచ్. అంటే కొన్నిసార్లు ఈ బడ్జెట్ వల్ల ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇది విఎఫ్ఎక్స్ బేస్డ్ ఫిల్మ్ కాదు, ఇది ఒక సోషల్ ఫిల్మ్, ఒక యాక్షన్ ఫిల్మ్, దీనికోసం విఎఫ్ఎక్స్ బడ్జెట్ ఎంత ఎలా ఖర్చు పెడతారు అని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. డైరెక్టర్లకి ఏంటంటే యాక్టర్స్కి యూనో ఆ డేట్స్ వల్ల లేకపోతే రిలీజ్ కమిట్మెంట్స్ వల్ల దేని వల్ల వాళ్ళు విఎఫ్ఎక్స్ వాడాల్సిందే. ఈయన క్వాలిటీ కావాలి, నాకు కూడా కావాలి, ఈయనకేమో లేదు బాస్ మేము అఫోర్డ్ చేయలేం, ఛాన్సే లేదు అంటే మనం ఏం చేస్తాం? ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వకుండా మనం ఎలా ముందుకెళ్తాం? టైంకి ఎడిట్ చేయరు, అలా ఇరుక్కున్నాను. సార్ మీ పేరు యుగంధర్ కర్ణుడని పెట్టలేదు. ఆ వారిసు మూవీకి ఐ సఫర్డ్ అనమాట. అవునా? బిగ్ టైం. వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ సార్? అదే టైం సరిపోలేదు. దెర్ వాజ్ నాట్ ఎనఫ్ బడ్జెట్ ఫర్ విఎఫ్ఎక్స్. అండ్ మీకు మళ్ళీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందా? బ్యాక్లాష్. ఇట్ వాజ్ ఆ సినిమా విజువల్సే కొన్ని పెట్టారు అన్నమాట. ఏంటిది రాంగ్ వెండర్స్ తగలడం. అందుకే అడుగుతున్నా, హౌ డు యు గేజ్ ద రైట్? అది ముందే యాంటిసిపేట్ చేసి ఎంత పుష్ చేసినా కొన్ని అవ్వలేదు. ఓకే, సో మేబీ మీరు డైరెక్టర్స్తో పాటు ప్రొడ్యూసర్స్కి కూడా వర్క్షాప్ కండక్ట్ చేయాలేమో సార్, విఎఫ్ఎక్స్ వర్క్షాప్స్. నేను చెప్తాను, కొన్నిసార్లు చెప్పినా కొన్నిసార్లు వినరు అన్నమాట. అగైన్ యు ఆర్ ద బాస్. సార్ ఓకే, నేను కొంతమంది క్రియేటివ్ మైండ్స్ ఉన్నారు సార్ మన తెలుగులో, లైక్ క్రియేటివ్ అంటే క్రియేటివ్ దట్ యూ వర్క్డ్ విత్.
ఒకళ్ళు మా గురూజీ త్రివిక్రమ్ గారు. సో ఆయనతో వర్క్ చేయడం అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ థాట్ లెవెల్లో మీరు అర్థం చేసుకోవడం అని చెప్పడం అసలు అది ఎలా జరుగుతుంది చెప్పండి. ఆయనతో వర్క్ చేయడం అమేజింగ్ ఎక్స్పీరియన్స్, వెరీ పాజిటివ్ వైబ్ అండ్ ఆల్. సో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చేసి ఐ డోంట్ నో అంటే చాలా కన్వీనియంట్గా ఈజీగా ఉంటుంది, ఎక్కువ శ్రమ ఉండదు ఆయన దగ్గర. ఓకే, అంటే ఈజ్ ఇట్ బికాస్ ఆయన అంత క్లారిటీతో చెప్పడమా లేకపోతే మీరు త్వరగా పట్టడం? క్లారిటీతో చెప్పడం ఫస్ట్ థింగ్. ఓకే, ఫస్ట్ థింగ్ ఆయన చెప్పడమే. ఆయన చెప్తే ఎవరికైనా అర్థమవుతుంది. గురూజీ. అండ్ ఆల్సో అంత మీరు చెప్పిన ఈ యాక్చువల్గా కష్టం ఎవరితో అంటే సుకుమార్ గారితో అనమాట. ఆయన చెప్పడం కొంచెం డిఫరెంట్గా చెప్తారు, అంత ఈజీగా అర్థం అవ్వదు, అది అలవాటు ఉంటేనే అర్థమవుతుంది అనమాట. బట్ క్రియేటివ్ జర్నీ కూడా బాగుంటుంది. సో యా, డిఫరెంట్ స్కూల్స్. అంటే పైగా సుకుమార్ గారిది చాలా లేయర్డ్ కదా. అంటే కాదు సార్, ఐ మీన్ కమింగ్ బై త్రివిక్రమ్ సార్తో అయితే అంటే మీకు కోరుకున్నంత టైం ఇవ్వడం కూడా, బికాస్ మీరు గుంటూరు గారు కూడా మీరు వర్క్ చేశారు కదా, మీకు కావాల్సినంత టైం ఇవ్వడము అదంతా కూడా మీరు ఆయన ఆ విషయాల్లో హీల్ గివ్ యూ ద స్పేస్, హీ లెట్ యూ వర్క్ విత్ ద వెండర్ యూ వాంట్ టు వర్క్ విత్, అవన్నీ చాలా ముందే క్లియర్గా చెప్తారు. ఓకే, ఆ విషయాల్లో కాంప్రమైజ్ ఏమి ఉండదు. అందుకని ఇట్స్ మచ్ ఈజియర్. యా, అంటే సింప్లిఫై కూడా చేస్తారు ఆయన చేసే వర్క్లో కూడా, ఎలా సింప్లిఫై చేయొచ్చు అని. సీన్ కన్స్ట్రక్షన్ అయి ఉండొచ్చు, ఏదైనా అదే టైంకి తగ్గట్టే. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, గుంటూరు కారం నుంచి రీసెంట్ ఎక్స్పీరియన్స్. గుంటూరు కారంలో అంటే అంత కాంప్లెక్స్ వర్క్ ఏం చేయలేదు, రిలేటివ్లీ సింపుల్ వర్కే. పోనీ ఫ్లిప్ చేస్తాను, పోనీ వాట్ ఈస్ ద లెర్నింగ్ ఫ్రమ్ ఇలాంటి మైండ్స్ మీరు పనిచేసినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక టేక్ అవే ఉంటుంది కదా ఫర్ యూ యాజ్ అ పర్సన్, యాజ్ అ ప్రొఫెషనల్, యాజ్ అన్ ఇండివిజువల్, యాజ్ అ క్రియేటర్. ఐ థింక్ కీపింగ్ థింగ్స్ సింపుల్ ఈజ్ వాట్ ఐ లర్న్డ్. మరి సుకు గారు? సుకు గారిది ఏంటంటే అంటే ఆయన ఏంటంటే గుడ్ థింగ్ ఏంటంటే ఒట్టి స్టోరీ అనే కాదు, విజువల్కి కూడా చాలా హై ఇంపార్టెన్స్ ఇస్తారు ఆయన. ఓకే, కొన్నిసార్లు మనం మిస్ అయినవి కూడా ఆయన చూస్తారన్నమాట ఆ విషయంలో. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యాట్ పెయింటింగ్ చేసిన లైటింగ్ యాంగిల్ కరెక్టా కాదా అంటే చాలా డీటెయిల్డ్ అనాలిసిస్ ఉంటుందండి. అక్కడ కొంచెం he pays lot of attention on visual. I think he personally likes visuals also. మరి ఇన్ దాట్ కేస్ సార్ కొరటాల శివ గారు, బికాస్ ఇన్ఫాక్ట్ దేవరా అయితే మోర్ దెన్ 70-80% డిపెండెంట్ మీ మీదే కదా. సో హౌ వాజ్ దాట్, అంటే కొరటాల శివ గారితో వర్కింగ్, లెర్నింగ్? ఆయనతో కూడా హీ ఆల్సో మేక్ థింగ్స్ సింపుల్, వీలైనంత వరకు మినిమైజ్ చేసి, మినిమైజ్ అంటే థాట్ లెవెల్లోనే మరీ ఎక్కువ కాంప్లెక్స్ పెట్టుకోకుండా దీన్ని ఎలా సింపుల్గా అచీవ్ చేయొచ్చు అనే థాట్లోనే ఉంటుంది అనమాట ఆయన. జడ్జ్మెంట్ కూడా క్విక్గా డెసిషన్స్ తీసుకుని, ఇది బాగుంది ఇలా ఈ రూట్లో వెళ్దాం అని క్విక్ డెసిషన్స్ తీసుకుని, అంటే అండర్స్టాండ్ చేసుకుంటారు ప్రాసెస్ ఏంటి, ఎలా ముందుకు వెళ్ళొచ్చు మనం అని. అండ్ టైం కూడా యాంపుల్ టైం ఇచ్చి, ఇట్ వాజ్ అ నైస్ ఎక్స్పీరియన్స్ దేవరా. మరి ఇన్ దిస్ కాంటాక్ట్ సార్, కొత్త డైరెక్టర్స్ ఎవరైనా వస్తే వాళ్ళు మిమ్మల్ని చదవడం జరుగుతుందా? అంటే ఇది కొంచెం కాంప్లెక్స్గా ఉంది, హౌ టు రిజాల్వ్ దిస్ విత్ ఆర్ వితౌట్ విఎఫ్ఎక్స్, అలాంటివి అడుగుతుంటారు మిమ్మల్ని? అడుగుతారు కొన్నిసార్లు, ఈ పర్టికులర్ ఛాలెంజ్ వచ్చింది ఎలా చేయొచ్చు ఇది అని. దెన్ నేను క్విక్గా ఇలా చేయొచ్చు అని. ఇప్పుడు రీసెంట్గా ఈయన బాబీ గారితో చేస్తున్నాను, ఈజ్ ఆల్సో వెరీ గుడ్, వెరీ స్మార్ట్ డైరెక్టర్ అనమాట ఆయన కూడా. సో అక్కడ కూడా వీ హ్యావ్ లాట్ ఆఫ్ కొలాబరేటివ్ ప్రాసెస్. సార్ మరి ఇంకా ఈ జనరేషన్లో అంటే ఇంత టెక్నాలజీ, ఇంత స్టేటస్ వచ్చిన తర్వాత మీకు ఈ స్టేచర్లో ఇంకా ఛాలెంజ్ అంటే ఏముంటుందండి? మీకు ఛాలెంజ్ అంటే కొన్నిసార్లు ఫిల్మ్ మేకర్ ఆయన మనసులో ఉన్నదేను ఎగ్జిక్యూట్ చేయడానికి ఆ డిఫరెన్స్ వస్తుంది కదా. సో స్టోరీ బోర్డ్ లాంటిది ఏదైనా వేసుకుంటే అప్పుడు ఈజీ అవుతాయి. కొన్నిసార్లు అలాంటివి ఫాలో అవ్వకుండా వాళ్ళు ఒకటి విజువలైజ్ చేయడం. ఈ మధ్య అలాంటి ఛాలెంజ్ పెద్దగా ఏం రాలేదులే, ఇంతకు ముందు అలా ఉండేది. సో ఇన్ దాట్ సెన్స్ మీకు అసలు వాట్ విల్ బి ద నెక్స్ట్ బిగ్ స్టెప్ ఫర్ యూ సార్ యాజ్ అ ప్రొఫెషనల్? యాజ్ ఎ ప్రొఫెషనల్ మోర్ కాంప్లెక్స్ స్క్రిప్ట్లు వస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే కల్కిలోనే క్యారెక్టర్తో సీజీ క్యారెక్టర్స్ వాడుతూ ఇవన్నీ చేస్తారు కదా, ఇలాంటివే ఇంకా మన ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు చూస్తూ ఉంటాం కదా, అంత కాంప్లెక్స్ మనకి ఇంకా రాలేదు ఇండియాలో. మహాభారతం లాంటిది అలాంటివి ఏమైనా వస్తే దెన్ ఇట్ విల్ బి మోర్ ఛాలెంజింగ్. అదే అలాంటి స్టోరీ లైన్స్ ఉంటే అప్పుడు యూఆర్ ఫోర్స్ టు డూ ఇట్ కదా. ఇప్పుడు మనం చేసే రెగ్యులర్ సినిమాలకి అంత అవసరం ఉండదు. అదే మనం హాలీవుడ్ లాగా క్రీచర్స్ కావాలనో లేకపోతే ఇంకేదో కొత్తది కావాలి, ఇది రియల్గా పాసిబుల్ కాదు అంటే యూఆర్ ఫోర్స్ టు స్టెప్ ఇన్ టు దట్ జోన్. అప్పుడు ఎవ్రీబడి విల్ కమ్ టుగెదర్. సో బేసిక్లీ రైటింగ్ మాత్రం ఇంకా వైల్డ్గా చేయాలంటారు. అవును,
ఓకే, దట్ ఈస్ అ టేక్ అవే ఫ్రమ్ టుడే. అవును. అంటే అసలు ద అమేజింగ్ థింగ్ ఈజ్ విఎఫ్ఎక్స్ పర్సన్ సేయింగ్ విఎఫ్ఎక్స్ కాదు రైటింగ్ చేయండి అని. సో అవును. ఎట్ ది సేమ్ టైం మీరు కూడా ఈ కొత్త విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ స్టూడెంట్స్ ఎవరైనా సరే వీళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటం, మాట్లాడడం ఆర్ ఎక్స్చేంజింగ్ ఐడియాస్ లాంటివి జరుగుతుంటాయా? అవుతుంటాయి. ఇప్పుడు కొంతమంది యూట్యూబ్లో అన్రియల్ షార్ట్స్ చేస్తూ ఉంటారు, వాళ్ళతో టచ్లోకి వెళ్ళి వి ఎండ్ అప్ యూజింగ్ దెమ్. దేవరాలో కూడా అలా కొంతమంది పనిచేశారు. కొత్త టెక్నాలజీస్, కొత్త టూల్స్ వాడేవాళ్ళు ఎవరైనా మంచి వర్క్ చేసిన వాళ్ళతో వి ఇంటరాక్ట్ అండ్ ఇమీడియట్గా వి యూజ్ దేర్ సర్వీస్. యూ ఆల్సో ట్రై టు లర్న్. అన్రియల్ నేర్చుకున్నాను నేను, అలా కొత్త టూల్. ఇన్ఫాక్ట్ నేను ఐ వాస్ గోయింగ్ టు ఆస్క్ యూ అబౌట్ అన్రియల్. అసలు నేను అన్రియల్కి సంబంధించి చాలా సింప్లెస్ట్ వేలో నేను విన్న లైన్ వాస్, ఇంకా తెలుగు సినిమాలకు సంబంధించి స్విట్జర్లాండ్ కాశ్మీర్లో వెళ్ళక్కర్లేదు, ఎక్కడేం చేయక్కర్లేదు, అన్నీ ఒకే స్టూడియోలో చేసేసుకోవచ్చు అని. అసలు ప్లీజ్ టెల్ us అసలు వాట్ ఈస్ అన్రియల్? అన్రియల్ అనేది గేమింగ్ ఇంజిన్ బేసిక్గా. ఓకే, గేమ్స్కి వాడేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు ఏంటంటే గ్రాఫిక్స్ కార్డ్స్ వాటి పర్ఫార్మెన్స్ పెరిగాక అన్నీ రియల్ టైంలో చూసే అవకాశం వచ్చింది. సో రియల్ టైంలో వీ కెన్ చేంజ్, లైట్ మార్చాలన్నా, ఏదైనా ఆబ్జెక్ట్ మూవ్ చేయాలన్నా విజువల్గా మనం చూసి చేసుకోవచ్చు ఇంటరాక్టివ్గా. దానివల్ల స్పీడ్ పెరిగింది అనమాట. అంటే కాదు సార్, అన్రియల్ అనేది కూడా ఒక టెక్నాలజీయే. అది ఒక సాఫ్ట్వేర్, గేమింగ్ ఇంజిన్, గేమ్ సాఫ్ట్వేర్. మరి ఏమంటారు, కింద పైన వెనకాల చుట్టూ స్క్రీన్స్ ఉంటాయి, స్క్రీన్స్ లో ఎల్ఈడి స్క్రీన్స్ ఉంటాయి, స్క్రీన్స్ పైన రన్ చేస్తారంటారు. వాట్ ఈస్ దా అన్రియల్ మరి? సో బేసిక్గా ఏంటంటే అన్రియల్ ఇంజిన్ ని దానికి కనెక్ట్ చేస్తారు ఆ స్క్రీన్స్ కి, సో దట్ ఇది రియల్ టైంలో ఇక్కడ ఏదైతే స్క్రీన్ మీద ఉందో అది ఆ వాల్స్ మీద, ఆ ఎల్ఈడి వాల్స్ మీద ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే. సో దానికి కంప్యూటింగ్ పవర్ చాలా ఎక్కువ కావాలన్నమాట. దాంట్లో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. బేసిక్ ఏంటంటే, అంటే చాలా మందికి మన వాళ్ళకి తెలియదు ఏంటంటే అసలు ఆ ఎల్ఈడి టెక్నాలజీని ఎందుకు వాడతారు, ఎందుకు వాడాలి అనేది. అది ప్రైమరీలీ ఇంటరాక్టివ్ లైటింగ్ కోసం వాడతారు అనమాట. అన్నిటికంటే ఫస్ట్ రీజన్ అది. ఇప్పుడు లెట్స్ సే, ఇప్పుడు యువర్ షూటింగ్ ఎ ఫిల్మ్, అదే ఒక ట్రైన్లో కూర్చుని ఉన్నాం అనుకుందాం, బ్లూ స్క్రీన్ వాడితే ఏంటంటే లైట్ ఇంటరాక్షన్ ఉండదు. స్ట్రీట్ లైట్స్ అయి ఉండొచ్చు, లేకపోతే కొన్నిసార్లు టన్నెల్లోంచి ట్రైన్ వెళ్తూ ఉండొచ్చు, కార్లో ఉండొచ్చు, ట్రైన్లో ఉండొచ్చు, ఏదైనా ఇంటరాక్టివ్ లైట్ ఉండదు కదా. సో అలాంటి వాటికి ఏంటంటే ఈ వెనకాల ప్రొజెక్టర్లో విజువల్ అలాంటిది పెట్టగానే లైట్ ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది మన స్కిన్ మీద కానీ ఎన్వైరన్మెంట్ మీద. అలాంటప్పుడు అది చాలా బాగుంటుంది అనమాట. అదే అన్రియల్లో ఎక్స్ట్రీమ్ వైడ్ షాట్లు తీసినప్పుడు కూడా ఇబ్బంది వస్తూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ అంతా షార్ప్గా ఉంటుంది, మనము షార్ప్గా ఉంటాము, బ్యాక్గ్రౌండ్ షార్ప్గా ఉంటుంది. అలాంటప్పుడు ఆ స్క్రీన్ సంబంధించిన మాయిడ్ అది వచ్చి అప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఓకే. మ్యాండలోరియన్ ఈజ్ ఏ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అనమాట. ఓకే. మ్యాండలోరియన్ చూసుంటారు? చూడలేదు సార్. చూడలేదా? డిస్నీ వాళ్ళది. ఓకే. హాట్స్టార్లో ఉంది. దాంట్లో ఎక్కువ మటుకు ఎల్ఈడి వాడారు. అంటే ఈ మధ్య డిస్నీ హాట్స్టార్ పెడితే మలయాళం దగ్గర అయిపోవాలనిపిస్తుంది. సార్ నాకు ఆఫ్కోర్స్ నా ఊహ తెలిసి నాకు ఈ గ్రాఫిక్స్ ఆర్ విఎఫ్ఎక్స్ వీటి రిలేటెడ్ సినిమాలో నాకు ఏదైనా విపరీతంగా నచ్చింది అంటే దట్ వాజ్ పిక్సార్ ఫిల్మ్స్, టాయ్ స్టోరీస్ లాంటివి. బికాస్ అంటే బొమ్మలను తెలిసి కూడా ఏడు చేస్తూ ఉంటాం మనం కదా. ఈ దాన్ని అసలు అంత ఏమంటారు ఇమోషన్ యాడ్ చేసి అంత మూవింగ్గా తీయడం అనేది ఇది డైరెక్టర్ చేతిలో ఉంటుందా, విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ చేతిలో ఉంటుందా, మ్యూజిషియన్ చేతిలో ఉంటుందా? హౌ డస్ ఇట్ వర్క్? అయితే డైరెక్టర్ చేతిలోనే ఉంటుంది. స్టోరీ టెల్లింగ్ కదా ఎండ్ ఆఫ్ ది డే, ఆ క్యారెక్టర్ ద్వారా ఎమోట్ చేయగలం. ఐ థింక్ డైరెక్టర్ చేతిలోనే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చూస్తే వాలీ కదా, దాంట్లో ఏం పెద్దగా క్యారెక్టర్లో ఎక్స్ప్రెషన్లు ఏమి ఉండవు కదా, అయినా కానీ యూ ఫీల్ ఫర్ ఇట్. అది బికాస్ ఆఫ్ ద డైరెక్టర్. అంటే ఆయన చూస్ చేసుకున్న స్టోరీ టెల్లింగ్ విధానం, ఏ షాట్ ఎప్పుడు పడాలి, మ్యూజిక్ అంతా డైరెక్టర్ చేతిలోనే ఉంది. మెయిన్ డైరెక్టర్. సో డూ యూ ఆల్సో హ్యావ్ అంబిషన్స్ ఆఫ్ డైరెక్టింగ్ ఎ ఫిల్మ్? అవునా సార్? మరి అంటే ఈజ్ ఇట్ లైక్ రైట్ టైం రావాలి అలాంటి లాజికల్? కాదు, అది కాదు. అంటే ఐ బీన్ బిజీ విత్ విఎఫ్ఎక్స్. దీనికి రైటింగ్ లో దట్ ఈస్ వేర్ ఐఎమ్ స్పెండింగ్ టైం అనమాట. ఇది మన ఫోటే కాదు కదా, రైటింగ్ అలవాట్లేదు. సో అన్నీ తెలుసుకోవడం, నేర్చుకోవడం, వాటిలో టైం పడుతుంది కొంచెం. సో దట్ ఈస్ వేర్. మీరే రాస్తున్నాను, వేరే వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటున్నాను. ఓ పట్టా నచ్చవు కదా మనకి. ఎప్పుడు, వెన్ విల్ దిస్ హ్యాపెన్? ఐ హోప్ వెరీ సూన్. ఐ డోంట్ నో, తెలియదు. 25, హోపింగ్
టార్గెట్ 25 మేబీ. టచ్ వుడ్. సార్ అగైన్ మాకు డైరెక్టర్ ఇంపార్టెన్స్ మీరు చెప్పారు, ఫేర్ ఎనఫ్. మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఐఎమ్ షూర్ కరెక్ట్ ఎక్కడ ఎలివేషన్స్ ఇవ్వాలంటే ఇవ్వాలి. ఇప్పుడు అసలు ఒక విఎఫ్ఎక్స్ బేస్డ్ ఫిల్మ్ కానీ షార్ట్ కానీ చేస్తున్నప్పుడు యాక్టర్కి ఎంత అవేర్నెస్ ఉండాలి అంటారు? ఉంటే హెల్ప్ అవుతుంది అనమాట. యూనో కొన్ని విఎఫ్ఎక్స్ సీక్వెన్స్లు చేసేటప్పుడు ఏమి లేకుండా చేయాల్సి వస్తుంది కదా, ఆయనకి ఆ అవేర్నెస్ ఉంటే అవుట్పుట్ బెటర్గా ఉంటుంది. అంటే అలాంటి టైంలో డైరెక్టర్ గారు మీరు కూడా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడం లాంటివి జరుగుతాయా? ఒక స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ ఇవ్వండి ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద ఫిల్మ్స్. అంటే ఇప్పుడు వరకు ఎక్కువ స్టంట్స్ వీటిలోనే వచ్చింది. అంటే ఊహించుకొని చేయాలన్నమాట. బట్ మరీ అంత కాంప్లెక్స్ ఏం కాదు సోఫార్. బట్ అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. ఓకే, కొంచెం అంటే అంత కాంప్లెక్స్ ఇంకా చేయలేదు మనం అని. లెట్స్ టు ఎన్టీఆర్ గారు డ్యూరింగ్ ది ఎవరా ఏదైనా సిచ్యువేషన్ ఉండిందా వేర్ యూ హ్యావ్ టు అంటే మీరు ఊహించి విఎఫ్ఎక్స్ తర్వాత ఎలాంటి వరల్డ్ ఉంటుంది అంటున్నారో అది వాళ్ళకి అలాంటప్పుడు ఏంటంటే ముందే కాన్సెప్ట్ చూపిస్తాము. అంటే ఆయన మంచి యాక్టర్ కదా, టైమింగ్ అని అన్నీ తెలుసు. అలాంటి వాళ్ళకి పెద్ద చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఎన్టీఆర్ గారు కానీ మహేష్ బాబు కానీ వాళ్ళందరికీ అగైన్ మీన్ కమింగ్ బ్యాక్ యాజ్ అన్ యాక్టర్ ఆల్సో మీరు వీళ్ళ దగ్గర నుంచి ఫర్ అంటే యుగంధర్ యాజ్ అ ప్రొఫెషనల్ యాజ్ అ పర్సన్ నేర్చుకునేవి కూడా ఏమైనా ఉన్నాయా ఎక్కడ ఫ్రమ్ ది యాక్టర్స్ దట్ యూ వర్క్ విత్? యా, అంటే వాళ్ళ వర్క్ ఎథిక్ కానీ. సరే, గివ్ మీ ఎన్టీఆర్ గారి నుంచి వాట్ డిడ్ యూ లర్న్? అదే బేసిక్గా ఆయన ఎక్కువ టైం తీసుకోరు, అమేజింగ్లీ స్మార్ట్. ఎలిఫెంట్ మెమరీ అంటే టైమింగ్ గురించి కానీ అమేజింగ్లీ స్మార్ట్. అండ్ ఫ్లిప్ టు మీ ఫ్రెండ్ మహేష్ బాబు గారు వర్క్ ఎథిక్ ఆయన మై గాడ్ ఈజ్ ఇన్సేన్. అంటే పైకి నవ్వుతూ ఉంటారు కానీ ఆయన వెరీ వర్క్ విషయంలో ఎక్స్ట్రీమ్లీ సీరియస్ అనమాట. సీరియస్ ఇన్ ద సెన్స్ వెరీ హైలీ కమిటెడ్. ఆయన దగ్గర నుంచి వర్క్ ఎథిక్, చిరంజీవి గారి దగ్గర నుంచి. చిరంజీవి గారు అయితే మీ గురించి చక్కగా గాడ్ ఫాదర్ టైంలో పొగిడారు కూడా కదా. అదే అంటే వర్క్ ఎథిక్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్. హౌ కమిటెడ్ దే ఆర్ వాళ్ళ క్రాఫ్ట్కి. యూనో దే ఆల్వేస్ కీప్ దెమ్సెల్స్ అప్డేటెడ్. మనతో మాట్లాడుతుంటారు, తెలుసుకుంటారు మనతో కూడా. అమేజింగ్. సో ఏదైనా ఒక డెఫినెట్ సిమిలారిటీ అని అనిపించిందా సార్ ఫ్రమ్ యువర్ సైడ్? ఇటు రామ్ చరణ్ గారు డ్యూరింగ్ రంగస్థలం అండ్ చిరంజీవి గారు డ్యూరింగ్ గాడ్ ఫాదర్, వీళ్ళిద్దరిలో మీకు అనిపించిన ఏదైనా ఒక గ్రేట్ క్వాలిటీ, సిమిలర్ క్వాలిటీ? అలా కంపేర్ ఏం చేయలేదు, బట్ లైక్ ఫాదర్ లైక్ సన్ టైప్లో ఏదైనా ఒక సంథింగ్ దట్ యూ పిక్డ్ అవుట్? లేదు. ఉండే ఉంటుందండి. కమాన్, థింక్. మీరు స్క్రిప్ట్ గురించి ఆలోచిస్తున్నట్టున్నారు ఇక్కడ. వెలగట్లేదే. ఓకే, ఫెయిర్ ఎనఫ్. సార్ అగైన్ కమింగ్ బ్యాక్, నాకు విఎఫ్ఎక్స్ సంబంధించి సో మచ్ ఆఫ్ దట్ బజ్ ఉంది కదా మన చుట్టూ. సో ఈ విఎఫ్ఎక్స్ అనేది నెక్స్ట్ బిగ్ బూమ్ ఏమవుతుందంటారు? ఈజ్ ఇట్ అన్రియల్ ఆర్ ఈజ్ ఇట్ బియాండ్ దాట్? అంటే ఇప్పుడు ఇంకా బెన్హర్ లాంటి సినిమాలో లేకపోతే ముఘల్ ఆజం లాంటి సినిమాలో లాంటివి ఈ జనరేషన్లో ఇంకా లాంటివి సైజ్ ఆఫ్ ద థాట్, సైజ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇంకా పెరుగుతుందంటారా థ్యాంక్స్ టు విఎఫ్ఎక్స్? యా, పెరుగుతుంది. బట్ ఏఐ ఈజ్ ఆల్సో కమింగ్. సో లెట్స్ సీ అది ఎలా ఉంటుందో. ఎలా ఉంటుంది చెప్పండి. అంటే వాట్ విల్ బి ది ఎఫెక్ట్? అంటే నేను అనుకోవడం విఎఫ్ఎక్స్ కాకుండా అథెంటిక్గా చేసేవి, యూనో లైవ్గా చేసే వాటికి యూఎస్పి వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మన టామ్ క్రూజ్ చూసుకుంటే స్టంట్స్ నేనే సొంతగా చేశానని చూపించుకుంటాడు కదా. అంటే విఎఫ్ఎక్స్ కూడా వాడతారు, బట్ దానికి వాల్యూ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ అని వచ్చింది, అందరూ కూడా ఆర్గానిక్ ఫుడ్ కావాలి మాకు అని చెప్తూ ఉంటారు. అది ఎక్కువ రేటుకి కొనుక్కుంటారు. అది ఎలా చేస్తారో తెలియదు కానీ మొత్తానికి ఆ బ్రాండ్ వల్ల ఆర్గానిక్. సో విఎఫ్ఎక్స్లో కూడా విఎఫ్ఎక్స్ వాడలేదు మేము, వాడలేదు మేము అని చెప్పి దాన్ని అమ్ముకుంటారు అన్నమాట. అది బిగ్ థింగ్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏఐలో అన్ని టూ మెనీ థింగ్స్. ఇప్పుడు ఇమేజెస్ చూస్తే అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. అన్నీ పర్ఫెక్ట్గా ఉండడం అనేది మనిషి ఏంటి ఏదో బోర్ కొట్టేస్తుంది అనమాట. సో ఇంపర్ఫెక్షన్కి ఎక్కువ వాల్యూ ఇస్తారని నేను అనుకుంటున్నాను. సో బేసిక్లీ ఈ కంప్యూటర్ డ్రివెన్, విఎఫ్ఎక్స్ డ్రివెన్ లాంటివి ఎంత పెరిగిపోతుందంటే హ్యూమన్ టచ్కి
హ్యూమన్ టచ్ రేర్ అయిపోతుంది అంటారా? అవును, అదే. సో అథెంటిక్గా ఉండేదానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది గోయింగ్ ఫార్వర్డ్ అని నేను అంటే పర్సనల్గా నేను కూడా అంటే ఐ డోంట్ నో సమ్హౌ నేను ముందు రాసిన స్క్రిప్ట్స్ అన్ని కూడా విఎఫ్ఎక్స్ తక్కువ ఉన్నవి, మోర్ రియలిస్టిక్గా ఉండేవి. కొంతమంది ఏమో నువ్వు విఎఫ్ఎక్స్ వాడివి, నువ్వు విఎఫ్ఎక్స్ రాయక ఇలాంటివి రాస్తున్నావు ఏంటి అంటే అల్టిమేట్గా సినిమా కదా, సినిమా అన్నిటికంటే బియాండ్ స్టోరీ టెల్లింగ్. ఏంటి బాస్ వీళ్ళు ఇలా అనుకుంటున్నారని సరే అని వాళ్ళకి తగ్గట్టు. సార్ జస్ట్ టెల్ మీ, మీరు ఏదైనా వస్తువులు కొంటున్నప్పుడు ఊరికే సరదాగా వెన్ యూ డూ షాపింగ్ మీరు టెక్ ప్రోడక్ట్లు ఏమైనా కొంటుంటారు ఎక్కువ? ఏది టెక్ ప్రోడక్ట్స్ అంత ఎక్కువ ఏం లేదు, అలా ఏం లేదు, బ్యాలెన్స్. మీరు ఎక్కువ సరదాగా మీరు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు? అదే ఇప్పుడు కంప్యూటర్లకే పెట్టాల్సి వస్తుంది. అది వర్క్ వల్ల? వర్క్ వల్లే కాదు, ఇప్పుడు ఐఫోన్ రేట్లు కూడా చూసుకుంటే 1,00,000. అది మీకు పనే కదా, జీవితమే అందులో వర్క్. బట్ అదర్వైజ్ లైక్ ఐ సీ యువర్ ఫ్రేమ్స్, మీరు పట్టే ఫిలిం మీరు ఇట్లా బ్రాండ్ మెయింటైన్ చేస్తున్నారు. మీరు ఆర్ యూ దట్ బ్రాండ్స్ కైండ్ ఆఫ్ నాట్ మచ్. మరి సార్ అదేదో నచ్చింది, ఫ్రేమ్ నచ్చిందని తీసుకున్నాను కానీ బ్రాండ్ తెలియదు, అది పేరు కూడా కొన్నాకే వేరే వాళ్ళంటే తెలిసింది ఓహో అని. సో ఐ డోంట్ నో. పోనీ ఇస్ ఇట్ బుక్స్, డూ యూ రీడ్ బుక్స్ ఆర్ బట్టలా బూట్లా? అలాంటివి ఏం లేదు ఈ మధ్య, అంత నాట్ మచ్ ఆఫ్ హెల్త్ మీద, కొంచెం ఫిట్నెస్ రిలేటెడ్ వాటి మీద కొంచెం ఇంట్రెస్ట్. మీరు కూడా ఆర్గానిక్ కొంటున్నారా? కొన్నిసార్లు అంత ఎక్కువేం కాదు కానీ యా వీలంత వరకు. జిమ్ ఎక్విప్మెంట్ అంటే ఎక్విప్మెంట్ అని కాదు, స్పోర్ట్స్ రిలేటెడ్వి. అంటే ఐమ్ సేయింగ్ అంటే వాట్ ఐ వాంటెడ్ టు నో వాజ్, మీరు ఈ వర్క్ టెక్ ఇవి కాకుండా మీ బ్రెయిన్లో మిగతా ప్రపంచం ఏముంటుందా అని. అంటే క్రికెట్ బాగా ఇష్టం, చూడటమా ఆడటమా? చూడటం ఆడటం కూడా. అంత ఎక్కువ ఆడే ఛాన్స్ దొరకదు కానీ బట్ ఐఎమ్ ఇన్ టు బిట్ ఆఫ్ స్పోర్ట్స్. బ్యాడ్మింటన్ ఆడడం. క్రికెట్లో యువర్ బౌలర్, బ్యాటర్? బ్యాటింగ్. టిపికల్ ఇండియన్, అంతే. మనం అందరూ ఎవరి బ్యాట్ అయితే ఆడే బ్యాటింగ్. ఓకే. ఇంకా బ్యాడ్మింటన్. ఫిట్నెస్ రిలేటెడ్ అంటే ఇంట్రెస్ట్ బేసిక్గా. మరి ఏవీ లేకుండా ఖాళీ టైం ఏం చేస్తారు సార్? అయ్యో ఇప్పుడు అలా కావాల్సినంత పని ఉంది, చాట్ జీపీటీ ఉంది మనకి. ఇవన్నీ కాకుండా అసలు మీరు అలా ఆకాశం వైపు చూస్తూ శనగలు తింటూ అంతే. ఇంకా అంటే ఒక్కడిని కూడా ఉండగలను, ఆ ప్రాబ్లమే లేదు. ఏం చేయకుండా కూడా ఐ కెన్ సిట్ వితౌట్ ఫోన్. సో కెన్ యూ? నో సార్, మీరు ఫ్లైట్ ఎక్కినా యుల్ బి ఐదర్ యు ఆర్ స్లీపింగ్ ఆర్ యు వర్కింగ్. అదే అంటే ఐ కెన్ బి సైలెంట్ అండ్ ఐ హావ్ దట్. స్లోగా ఇవన్నీ కల్టివేట్ చేసుకున్నాయి. హూస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ సార్? ఒకళ్ళు అంటే ఎవరు ఉన్నారా? ఒకళ్ళు, ఇద్దరు, నలుగురు అంటే ఉంటారు. ఎందుకుంటారు? మీరు వాళ్ళతో హౌ డు యూ స్పెండ్ యువర్ టైమ్ విత్ దెమ్? కబుర్లేదా లేకపోతే ఆటలా? అదే స్పోర్ట్స్ డెఫినెట్గా, కబుర్లు కూడా. గాసిపింగ్ అంత ఎక్కువే ఉండదు, అంటే డిఫరెంట్ పాలిటిక్స్, ట్రావెల్కి వెళ్ళడం, యా ప్లేసెస్. ఇట్ డిపెండ్స్. ఫ్యామిలీతో ఎక్కువ స్పెండ్ చేస్తాం. విచ్ ఫ్యాన్సీ ప్లేస్ ఈ మధ్యకాలంలో మీరు విజిట్ చేసింది? స్వీడన్ వెళ్ళాను, అంటే వర్క్ మీద వెళ్ళాను. అది కూడా ఇంట్రెస్టింగ్ ప్లేస్. అన్ని వర్క్ రిలేటెడ్ ఉన్నాయండి. ఫ్యామిలీతో వి వెంట్ టు జపాన్. దట్ వాజ్ నైస్. డ్యూరింగ్ ద సకురా? అది మిస్ అయ్యాను యాక్చువల్గా షూట్ వల్ల. దాని తర్వాత బుల్లెట్ ట్రైన్ ఎక్కారా? షింకాన్సెన్. అండ్ వాట్ వాజ్ ద ఫీలింగ్ ఆర్ వాట్ వాజ్ ద లెర్నింగ్? లెర్నింగ్ ఏంటంటే జపాన్ వాళ్ళు హైలీ డిసిప్లిన్డ్. అక్కడికి ఎవరు వెళ్ళినా అందరికి అన్నిటికంటే ముందు నోటీస్ చేసేది టాయిలెట్స్ అనమాట. వాళ్ళు ఆ టోటో వాడుతూ ఉంటారు కదా. ద ఫస్ట్ థింగ్ ఎంత నీట్గా ఉంచుతారు ప్లేస్ అనేది, దట్ ఈస్ వాట్ వి నోటీస్. అండ్ ఎక్స్ట్రీమ్లీ హెల్ప్ఫుల్. అంటే మన భాష రాదాలకి పాపం వాళ్ళ వైపు నుంచి సిన్సియర్గా ట్రై చేస్తారు. మోస్ట్లీ అందరూ ప్లెజెంట్గానే ఉంటారు, ఎక్కువ కోపం రాదనుకుంటా వాళ్ళకి. నేను వెళ్ళాను, నేను జపాన్కి బ్యాక్ ప్యాకింగ్ ఒక్కడనే వెళ్ళాను. యూ టోల్డ్ మీ. నాకు పైగా నేను వెజిటేరియన్, ఫుడ్కి చాలా ఇబ్బంది పడ్డాను. బట్ అక్కడ ఇది దొరుకుతుంది కదా, చీజ్ పరాటా, ఇంకెక్కడ దొరకదు మనకి. జపాన్లో మాత్రం దొరుకుతుంది. నేపాలీస్ అందరూ తయారు చేస్తారు అది. యూ నెవర్. నేను ఫైనల్గా నాకు ఏం దొరికిందంటే, నేను చోట ఆఖరికి స్టార్బక్స్ దొరికింది. సో ఇవి తింటూ కాఫీ అండ్ కుకీస్తో బతికేసాను. వీగన్ రెస్టారెంట్స్ కూడా బాగున్నాయి అక్కడ. ఈ మధ్యన సార్, ఐ వెంట్ 10 years ago. Again, I mean, coming back,
మీరు ఏదైనా యూ గో టు సమ్ ఫారిన్ కంట్రీ ఫేవర్ ఆన్ వర్క్ వితౌట్ ఫేవర్, మీరు ఎక్కడైనా ఏదైనా చూసినప్పుడు ఇది చాలా బాగుంది, కెన్ ఐ పుట్ దిస్ ఇన్ ద ఫిల్మ్ ఇన్ సమ్ ఆఫ్ ద అదర్ వే, ఇలాంటి థాట్సే ఉంటాయా? ఆర్ అలా చూసి నాకు ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ సార్. బాలి ఇండోనేషియా ఎయిర్పోర్ట్లో వెళ్ళినప్పుడు రాజమౌళి గారు ఒక స్టోరీ చెప్పారు. దట్ ఆయన అక్కడ అదేంటి బలిచక్రవర్తి అండ్ ఇంకొకటి విష్ణుమూర్తి ఏదో ఒక విగ్రహం చూసినప్పుడు ఇలాంటి విషయం నా సినిమాలో ఉండాలి అంటూ బాహుబలి ట్రై చేశారు అని. అలా ఏదైనా చూసి పిక్ చేసి పెట్టినవి ఉన్నాయా? ఆర్ అలాంటి రిఫరెన్స్ మీరు ఏమైనా ఇస్తుంటారా ఎవరికైనా? కొన్నిసార్లు యా, అదే సెట్స్ గురించి చేసేటప్పుడు లేకపోతే విజువల్స్ కొన్ని యా అలాంటివి, అంటే స్పెసిఫిక్గా గుర్తు రావట్లేదు నాకు ఇప్పుడు, కానీ బట్ ఇట్ వర్క్స్. యా. సార్ మీకు ఏదైనా ఒక పర్టికులర్ మూవీ చేస్తున్నప్పుడు మీకు బిగ్గెస్ట్ కంప్లైంట్ ఎవరి మీద ఉంటుందండి? ఐ మీన్ అదర్ దెన్ ద డైరెక్టర్ అండ్ ఆల్, ఈజ్ ఇట్ ద ఆర్ట్ డైరెక్టర్ ఆర్ ఈజ్ ఇట్ ద ప్రొడక్షన్ మేనేజర్? జనరల్గా ఈ ప్రొడ్యూసర్ అంటే వాళ్ళకి అర్థం చేసుకోరు, అంటే ఏం కావాలి అనేది చాలా మటుకు రియలైజ్ అవ్వరు అనమాట. వాళ్ళు ఎంతసేపు నెంబర్ల మీదే ఉంటారు. అంటే వాళ్ళు కూడా తప్పట్లేము, ఎందుకంటే దే ఆర్ డ్రివెన్ బై నంబర్స్ అండ్ దే నో దేర్ ఇష్యూస్, మనకు తెలియదు అవన్నీ. సో బట్ దెన్ ఐ థింక్ అక్కడ కొన్నిసార్లు ఏంటంటే దే డోంట్ వాల్యూ విఎఫ్ఎక్స్ యాజ్ మచ్, మోస్ట్ ఆఫ్ దెమ్. సో ఐ క్లియర్లీ థింక్ మేబీ మీరు మీలాంటి వాళ్ళు, మీ విఎఫ్ఎక్స్ ఫ్రెటర్నిటీ అందరూ కలిసి మేబీ ప్రొడ్యూసర్స్ అందరికీ కూర్చోబెట్టి ఒక చిన్న వర్క్ షాప్ లాంటిది కండక్ట్ చేయాలి. అంటే మనం ఆ విషయంలో ఫెయిర్గానే ఉండాలి, ఓపెన్గానే ఉండాలి. అంటే వాళ్ళకి ఎవరి వల్ల డబ్బులు వస్తే వాళ్ళకే పెడతారు. యూనో హీరోని చూసి వస్తారు, సినిమా విఎఫ్ఎక్స్ని చూసి కాదు అని చాలా ఓపెన్గానే చెప్తారు. అది మరి కరెక్టే కూడా, చాలాసార్లు చూస్తే విఎఫ్ఎక్స్ బాగాలేని సినిమాలు కూడా బాగా ఆడినాయి. ఎందుకు అంటే స్టోరీ టెల్లింగ్ బాగుండి, లేకపోతే హీరో పుల్ వల్ల. ఇంకా మనం దాన్ని కాదనలేం కదా. ఇది అంటే కాంట్రవర్షియల్ టాపిక్. ఐ హావ్ సొల్యూషన్ ఫర్ దిస్. మీరు ప్రొడ్యూసర్ అయిపోండి. డైరెక్టర్ అయితే చాలు, ప్రొడ్యూసర్ కాదు. మనం ఒక పని చేద్దాం సార్, కథా స్క్రీన్ ప్లే మాటలు పాటలు అంటారు కదా, అలా ప్రొడ్యూసర్, డైరెక్టర్, విఎఫ్ఎక్స్. ప్రొడ్యూసర్ వచ్చారని ఫండింగ్ చేస్తారు. జేమ్స్ కెమెరాన్ సార్, ఆయన అదే చేస్తున్నాడు కదా. అదే ఫండింగ్ చేయాలి, యూ నీడ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. సో ఫండ్ యుగంధర్ సార్ నెక్స్ట్ ఫిలిం ప్లీజ్. we will take care of that. And sir, ఫైనల్గా టు లాట్ ఆఫ్ యంగ్స్టర్స్, అంటే వాళ్ళు మేము విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు అవ్వాలి, పెద్ద మేము ఏమంటారు మొత్తం ఇండస్ట్రీ షేక్ చేస్తా ఇలాంటివి చెప్తుంటారు కదా, ఏదైనా ఒక డూస్ అండ్ డోంట్స్ లాంటివి ఏమైనా ఉంటే 1 or 2 టిప్స్ దట్ యూ వాంట్ టు సే? ఐ థింక్ అలాంటిది ఏం లేదు, కానీ ఎవరైనా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావాలి అంటే మాత్రం రైటింగ్ మీద ఫోకస్ చేయండి అని మాత్రం చెప్పగలను. విఎఫ్ఎక్స్లో ఏంటంటే ఇప్పుడు ఇట్స్ మచ్ మోర్ ఈజియర్, చాలా ఈజీ టూల్స్ చాలా వచ్చినాయి, దాంట్లో అని అంతే ఉండదు. సిన్సియర్గా ఉండి రైటింగ్ మీద ఫోకస్ చేస్తే ఐ థింక్ వీ కెన్ డూ బెటర్ అని అనిపించింది. సార్, బికాస్ దిస్ ఇస్ టార్చ్ బేరర్స్, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. మేము మా ప్రకారంగా విఎఫ్ఎక్స్ జనరేషన్లో ఇప్పుడు మాత్రం మా టార్చ్ బేరర్ మీరే. మీకు టార్చ్ బేరర్ అంటే గుర్తొచ్చే ఒక త్రీ పీపుల్ ఎవరు ఇన్ ఎనీ సెక్టర్? నేను వర్క్ చేసిన చాలామంది డైరెక్టర్లు, వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అవుతాను. చెప్పండి. అండ్ యాక్టర్స్ నుంచి కానీ ఐ గెట్ ఇన్స్పైర్డ్. మహేష్ బాబు గారు, చిరంజీవి గారు, వాళ్ళిద్దరూ యాక్టింగ్లోనూ, అంటే ఆ వర్క్ ఎథిక్ అని చెప్పాను కదా, వాళ్ళిద్దరి దగ్గర నుంచి డెఫినెట్గా. అండ్ త్రివిక్రమ్ గారు, తేజ గారు, సుకుమార్ గారు, వినాయక్ గారు, పూరి జగన్నాథ్ గారు. అసలు ఐ వర్క్ విత్ సో మెనీ పీపుల్, ఆల్ ద బెస్ట్ ఆఫ్ ద లాట్, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ పీపుల్. నా ఫ్రెండ్ వంశీ కానీ హైలీ ఐ నో వెరీ గుడ్ వర్క్ ఎథిక్ అనమాట. ఇలా అందరి దగ్గర నుంచి ఇన్స్పైర్ అవుతాను. ఐ హ్యావ్ హ్యూజ్ లిస్ట్ దట్ వే. అండ్ హాలీవుడ్లో చూస్తే డెనిస్ మ్యూరెన్ అని, ఆయనకి ఐ థింక్ 8 ఆస్కర్స్ ఎన్నో వచ్చినట్టున్నాయి విఎఫ్ఎక్స్లో. ఓకే. అంటే ఒక్క కేటగిరీలో అన్ని అవార్డ్స్ రావడం ఆయనకే. ఐ థాట్ ఇట్స్ అమేజింగ్. వావ్. సార్, మనకి అసలు నేషనల్ అవార్డ్స్లో విఎఫ్ఎక్స్ కేటగిరీ ఉందా? ఉంది. We should aspire there. డైరెక్షన్ దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది నాకు. అంటే విఎఫ్ఎక్స్ అనేది ఏంటంటే మనకి మంచి మూవీ తగిలితేనే అవార్డు రావచ్చు, రైట్? తెలియదు కదా. ఇప్పుడు దేవరా ఐ డిడ్ గుడ్ వర్క్, నాకు తెలిసి బాగా చేశాను అనిపించింది. బట్ కల్కి ఈజ్ ఆల్సో దేర్ కదా, అంటే దాంట్లో స్కోప్ ఎక్కువ ఉంది. అప్పుడు మనం ఏం చేయగలం, దాన్ని ఏం చేయలేము. సో అలాంటప్పుడు అదే డైరెక్షన్ చేస్తే
యూ కెన్ యాక్చువల్లీ కమ్ అప్ విత్ రియలీ గుడ్ స్టోరీ అండ్ యూ డూ ఇట్, దెన్ యూ గో టు ప్లేసెస్. డన్. మీరు ఇంకొకళ్ళు ఆదేశం కాదు, నేనే ఆదేశం ఇవ్వాలంటారు. ఓకే ఫైన్. బట్ ఒక్కళ్ళు చెప్పండి, అట్లీస్ట్ వన్ టార్చ్ బేరర్, నా ఫిల్మ్స్లో కాకుండా సమ్మన్ దట్ యూ లుక్ అప్ టు ఆల్ ద టైమ్. ఐ థింక్ ఇట్ హ్యాస్ టు బి మహేష్ బాబు. ఐ థింక్ ఆయన, ఇంకెవరున్నారు? సూపర్ స్టార్. యా. ఓకే డన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా వీ హ్యాడ్ గ్రేట్ టైం అండ్ ఐఎమ్ షూర్ ఇది చూస్తున్న మా వాళ్ళు కూడా బోల్డ్ లెర్నింగ్స్ ఉంటాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.